హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రమేష్ పర్వతం, వన్ ఆఫ్ ది ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. మరి యొక్క మధురం టీటీడబ్ల్యూఎస్ 268 బ్యాచ్లో ఈరోజు కూడా ఇంకొక అద్భుతమైన టాపిక్స్తో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఏఐ డిజిటల్ జనరేషన్లో మనం డే బై డే అప్డేట్ అవుతూ ముందుకెళ్తే మాత్రమే అప్డేట్ అవ్వకుండా ఉంటాము. అదర్వైజ్ దెన్ డెఫినెట్లీ మన లైఫ్ స్పాయిల్ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే అంతగా ఈ ఏఐ అనేది మన చుట్టూ కూడా వచ్చేసింది కాబట్టి ఆటోమేటిక్గా మనందరం కూడా ముఖ్యంగా ఈ టీటీడబ్ల్యూఎస్లో ఈ టాపిక్ లేనప్పటికీ కూడా ఈ బ్యాచ్కి సపరేట్గా ఈరోజు ఈ సెషన్ తీసుకురావడానికి సపోర్ట్ చేసినటువంటి మాధవి మేడం గారికి, గంప నాగేశ్వరరావు గారికి, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీ అయినటువంటి రామచంద్రుడి గారికి, నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి కె మాధవి మేడం గారికి, ముఖ్యంగా ఈ రీజనల్ 12 ప్రెసిడెంట్ అయినటువంటి ఎల్ రమేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా అండి, మరి ఈ బ్యాచ్కి బ్యాక్ ఎండ్లో, ఫ్రంట్ లైన్లో, ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో కూడా సపోర్ట్ చేస్తున్న కోఆర్డినేటర్స్ అండ్ మెంటర్స్, కో ట్రైనర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి విత్ ఇన్ 4 డేస్లో ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్గా రాబోతున్న మీ అందరికీ 2026 ఒక అద్భుతమైనటువంటి మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ చూడబోతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు కూడా మనం హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్, అలాగే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, కంటెంట్ని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి, ఎన్ని సోర్స్ నుంచి దాన్ని తీసుకోవాలి, ఓకే, డ్యూరింగ్ సెషన్ జరిగేటప్పుడు మనం ఎలా ఇన్ఫ్రంట్లో ఉన్న పీపుల్ మనం అట్రాక్ట్ చేయాలి, ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు అంతకంటే ఒక అద్భుతమైన టాపిక్ అండి. కాబట్టి మరి ఇక ఏ మాత్రం మనం డిలే చేయకుండా మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు భగవద్గీత శ్లోకం మన ఏ క్లాస్ రిలేటెడ్ గా ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసదాయేత్ ఆత్మైవ హ్యత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. మన అభివృద్ధికి మనమే కారణం. ఏఐ టూల్స్ కూడా మన చేతిలో ఉన్న సాధనలే. వాటిని సరిగ్గా ఉపయోగిస్తే మన ప్రజా ప్రసంగ నైపుణ్యం మెరుగుపడుతుంది. తప్పుగా లేదా అధికంగా ఆధారపడితే అవే మన పురోగతికి అడ్డంకిగా మారుతాయి. సో ఏఐ మనకు సహాయకుడు కావచ్చు, కానీ మన ఆలోచన, ఆత్మవిశ్వాసం, సందేశ స్పష్టత మన చేతిలోనే ఉండాలి. థ్యాంక్ యూ. అందరికీ శుభ సాయంత్రం అండి. ఈరోజు మార్పు కోసం మంచి మాట. మన జీవితంలో సగం అశాంతికి కారణం అనవసరమైన వాటిని గుర్తుంచుకోవడం, అవసరమైన వాటిని మర్చిపోవడం. ఇదే అన్ని సమస్యలకు కారణం. ధన్యవాదాలు. ఇవాళ మన TTTWS 268 బ్యాచ్ కి ఇచ్చేసినటువంటి మన స్పీకర్ సార్ యొక్క చిన్న చిరు పరిచయం. సో సార్ యొక్క నేమ్ తాలా ఉదయ్ కుమార్ గౌడ్ గారు. సో ఏ లెర్నింగ్ ఎంథూసియాస్ట్ ఫ్రమ్ హైదరాబాద్, ఎడ్యుకేషన్ MBA ఫైనాన్స్, ప్రొఫెషన్ AI ట్రైనర్, ఫౌండర్ ద అన్స్టాపబుల్ ఎవల్యూషన్ NLP మాస్టర్ ప్రాక్టీషనర్ అండ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, కంప్లీటెడ్ సూపర్ సోనిక్ మేనేజరియల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ కంప్లీటెడ్ విజ్డమ్ ఫ్రమ్ ఏన్షియంట్ టెక్స్ట్, Panchatantra Stories, RK Math Mentor, completed Tony Robbins Unleash the Power Within program. So sir, very nice sir. ఇవాళ అంటే ఇంత గొప్ప స్పీకర్ని ఇవాళ మనం మన యొక్క సెషన్ కి రావడం చాలా అద్భుతం సార్. డయాస్ ఈజ్ యువర్ సార్. థ్యాంక్ యూ సార్. Wonderful, ma'am. Wonderful, and firstly, thank you so much for wonderful introduction. Yes, Impact Certified Trainer and all, correct, Andy. And one thing is, I'm a Madhuram, okay, Madhuram trainer. So Madhuram batch exactly 3 years back, between Christmas and New Year, exact ఇదే టైంలో స్టార్ట్ అయింది అనమాట. మీకు మహేందర్ సార్ తెలుసు, వచ్చి లావణ్య మ్యామ్, కైలాస్ శ్రీధర్ సార్, ఇక్కడ రమేష్ పర్వతం సార్ ఇస్ ఆల్రెడీ హియర్, సంధ్యారామ్ మ్యామ్, వీళ్ళందరూ యాక్చువల్గా మాకు మెంటర్స్. మేమందరం అప్పుడు ట్రైనీస్. సో ఫస్ట్లీ anniversary, I want to share that wishes. So 3 years for Madhuram, and approximately 600 plus trainers creator అనమాట. సో మాధవి మ్యామ్ అండ్ రామచంద్ర సార్ వండర్ఫుల్ లీడర్స్. సో వాళ్ళ ఇనిషియేటివ్ తో స్టార్ట్ అయింది మధురం అనే గ్రూప్. సో ఫ్రమ్ దేర్ మల్టిపుల్ బ్యాచెస్, 71, 106, 124, right, 144, 152, లాట్ ఆఫ్ బ్యాచెస్. అండ్ అప్పుడు నేను ఇలానే క్లాస్ లో వినేవాళ్ళం అనమాట. లాట్ ఆఫ్ మిస్టేక్స్ చేసేవాళ్ళం. రామచంద్ర సార్ అప్పుడు నాకు మెంటర్, కపిల్ సార్ అని చెప్పేసి, రమేష్ సార్ ఉన్నారు, లాట్ ఆఫ్ అదర్ మెంటర్స్ చెప్పేవాళ్ళు అనమాట. మీకు ఏదో చెప్తున్నారు, ఓకే ఇక్కడ బాగా చేస్తారు, ఇక్కడ బాగా చేయట్లేదు, ఇక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, కెమెరా హారిజాంటల్ ఉండాలి, వాయిస్ హై ఉండాలి, కాంటెంట్ ఇలా ఉండాలి, లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్. ఇప్పుడు మీకు అందరికి ఆఫ్లైన్ ఉంది,
ఈవెన్ ఫస్ట్ టైం నేను ఆఫ్లైన్ మాట్లాడినప్పుడు ప్రొజెక్టర్ కి నా పీపీటీ కరెక్ట్ అవ్వలేదు. సో వాస్ వరీడ్, బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కూడా ఎవరు కూడాను ఇది రాంగ్ అని చెప్పేసి భయం తీసుకొని రాలేదన్నమాట. ఈవెన్ వెన్ యూఆర్ డూయింగ్ మిస్టేక్స్ యూఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద పాజిటివ్ పార్ట్స్. ఓకే, ఇది బాగా అయింది, ఇది ఇంకా ఇంప్రూవ్ అయితే బాగుండేది అని చెప్పేసి ఆల్వేస్ గేవ్ దిస్ ఫీడ్బ్యాక్స్. అండ్ కట్ షార్ట్ ఆఫ్టర్ 3 years, లాస్ట్ ఫ్యూ మంత్స్ లో అప్రాక్సిమేట్లీ 6,000+ పీపుల్ నా ఏఐ మాస్టర్ క్లాస్ అటెండ్ అయ్యారు. అప్రాక్సిమేట్లీ 586 స్టూడెంట్స్ 1 month+ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్. ఇదంతా పాసిబుల్ అయింది సేమ్ జూమ్ స్క్రీన్, సేమ్ మెంటర్స్. అప్పుడు గుడ్ టు సీ రమేష్ సార్ అండ్ రామచంద్ర సార్, సేమ్ పీపుల్ మళ్ళీ బ్యాక్. అండ్ our mentors, L. Ramesh sir, Mahendra sir, they're like my elder brothers. Okay, కంటిన్యూస్. ఎల్ రమేష్ సార్ అయితే ఏ ఒక్క బ్యాచ్ కూడా లీడర్షిప్ అప్పుడు మిస్ చేయలేదు అనమాట. ఇట్స్ వెరీ బిజీ పర్సన్. ఓకే, ఇస్ ఇట్ టీచింగ్, ఇస్ ఇట్ బిజినెస్, బట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మిస్ చేయలేదు. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బీ విత్ యూ ఆల్ అండి. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు లెర్న్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ యూ. ఇలాంటి ఒక సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసిన ఫస్ట్లీ కంపా నాగేశ్వర్ సార్ కి, మన మాధవ్ మ్యామ్ కి, రామచంద్ర సార్ కి, రమేష్ సార్, మహేందర్ సార్, కైలాస్ శ్రీధర్ సార్, లావణ్య మ్యామ్, Lakshmi Prasad sir, Shiva Prasad sir, okay. Tulsi is also there. Tulsi sir, Parshuram sir is also my first batch student. So Prati Okarki, thank you so much, Sandy, okay. So with your encouragement, with your support, with your guidance, okay, with your commitment, we were able to do what we could do. And ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే మీరందరూ కూడా చేస్తారు ఇవన్నీ కూడా. సమ్ మైట్ బి ఇంటూ ఏఐ, సమ్ మైట్ బి ఇంటూ మోటివేషనల్ స్పీకింగ్, సమ్ మైట్ బి ఇంటూ లీడర్షిప్. సో మీరు ఏదైతే పర్పస్ కోసం వచ్చారో ఐఎమ్ వెరీ మచ్ షూర్ దట్ ఈ సిస్టమ్ తో ఉండండి, ఓకే. మీ మెంటర్స్ తో ఉండండి, లీడర్స్ తో ఉండండి, మీ ఇన్ఛార్జ్ తో ఉండండి. డెఫినెట్లీ మీరు అనుకునే థింగ్ యుల్ అచీవ్. ఎస్, ఇట్ విల్ టేక్ టైమ్, బట్ ఈవెన్చువల్లీ యుల్ అచీవ్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు ఆల్ అవర్ పీపుల్. అండ్ యా, క్విక్లీ జంపింగ్ టు ద ఏఐ పార్ట్. మీరందరూ రైట్ పాయింట్ ఆఫ్ టైం. ఇయర్ ఎండ్ అవుతుంది, కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది. అండ్ 2026 అనేది ఏఐ పరంగా దిస్ వుడ్ బి డిఫైనింగ్ ఇయర్, ఓకే. రెస్పెక్ట్ టు ఏఐ, దిస్ వుడ్ బి వన్ డిఫైనింగ్ ఇయర్. ఎందుకు అంటే ఎన్నో డికేట్స్ నుంచి అవన్నీ విషయాలన్నీ కూడా ఇప్పుడు అవుతున్నాయి అనమాట. అండ్ జెన్సన్ హువాంగ్, ఎన్విడియా ఫౌండర్, ఏం చెప్తున్నారంటే ఏఐ విల్ క్రియేట్ మోర్ నెంబర్ ఆఫ్ బిలియనర్స్ ఇన్ నెక్స్ట్ 5 years కంపేర్డ్ టు వాట్ ఇంటర్నెట్ హ్యాస్ డన్ ఇన్ లాస్ట్ 20 years, ఓకే. ఎందుకు? ఒకప్పుడు మీ దగ్గర ఒక ఐడియా ఉంది, అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మధ్యలో ఒక బిగ్గెస్ట్ బ్యారియర్ వచ్చేసి టెక్నాలజీ అనమాట, ఓకే. సో టెక్నాలజీని సింపుల్ గా చెప్పాలి అంటే యుఎస్ లో ఒకప్పుడు అగ్రికల్చర్ పైన ఒక 50+% ఆఫ్ పీపుల్ ఉంటారు. బట్ ఇవాళ అప్రాక్సిమేట్ ఒక 4% ఆఫ్ పీపుల్ ఎంటైర్ అగ్రికల్చర్ థింగ్ ఆర్ ఏబుల్ టు డూ ఇట్ జస్ట్ బికాస్ ఆఫ్ మెషిన్స్, జస్ట్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ పార్ట్. అంటే 50% ఆఫ్ పాపులేషన్ చేసే పని ఇవాళ ఒక 3 to 4% ఆఫ్ పీపుల్ చేయగలుగుతారు విత్ టెక్నాలజీ. ఇన్ ద సేమ్ వే ఇవాళ మనం చేసే బిజినెస్, మనం చేసే జాబ్, మన ఎడ్యుకేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏఐ వల్ల కంప్లీట్లీ రీడిఫైన్ అవుతుంది అనమాట. అని చెప్తారు కదా, కొత్త గేమ్ వచ్చినప్పుడు సీనియర్ అయినా సరే, జూనియర్ అయినా సరే, అందరూ ఒకటే లెవెల్ స్టార్ట్ అవుతారని చెప్పేసి దిస్ ఇస్ వన్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఈచ్ ఆఫ్ అస్ టు రీస్టార్ట్ ఆర్ టేక్ థింగ్స్ టు నెక్స్ట్ లెవెల్. ఈవెన్ మీరు స్టక్ అయిపోయిన సిచ్యువేషన్ ఉన్నా కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఒకప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్, ఓకే. వాట్ ఎవర్ C++, పైథాన్, జావా, వాట్ ఎవర్, ఇవన్నీ ఇంపార్టెంట్. బట్ ఇవాళ ఏమని చెప్తున్నారు ఎన్విడియా ఫౌండర్ అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రోగ్రామర్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవాళ ఏంటి అంటే మన వాడుక భాష, న్యాచురల్ లాంగ్వేజ్. సో చాట్ జీపీటీ ఇవన్నీ చూస్తారు కదా, మీరు ఇంగ్లీష్ లో ఆడితే ఇంగ్లీష్ లో వచ్చేసిన ఆన్సర్, ఓకే. లవబుల్ వెళ్ళిపోయి ఇంగ్లీష్ లో ప్రాంప్ట్ ఇచ్చేస్తే వెబ్సైట్ క్రియేట్ అయిపోతాయి. ఇవన్నీ ఎప్పుడు అవ్వలేదు అనమాట, ఓకే. సో ఏఐ గురించి చాలా మంది భయపడుతున్నారు, లేదని భయపడాల్సిన అవసరం లేదు. అర్థం కానప్పుడే భయం వేస్తుంది. బట్ వన్స్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఇట్, దిస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ వాస్ ఎవర్ దేర్ ఫర్ ఎనీ హ్యూమన్. ఫస్ట్లీ దానికోసం ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ ఆల్. సెకండ్లీ, మీరందరూ ఇంపాక్ట్ లో ఉన్నారు. కంపల్సరీ ఫస్ట్ పర్సన్ తెలుగులో ఏఐ ఆర్ వాట్ ఎవర్ కొత్త ఏది వచ్చినా కూడా తీసుకొని వస్తారు. ఎన్ఎల్పి అవ్వచ్చు, ఏఐ అవ్వచ్చు, ఓకే. లాట్ ఆఫ్ అదర్ టెక్నాలజీస్. కంపల్సరీ హ్యూజ్ థ్యాంక్ యూ చెప్పాలన్నమాట. ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. దాంతో పాటు హిస్ కాన్స్టెంట్లీ ఇంప్రూవింగ్, కాన్స్టెంట్లీ అప్డేటింగ్ థింగ్స్. సో థ్యాంక్ యూ టు కంపల్సరీ యాజ్ వెల్. సో విత్ రెస్పెక్ట్ టు ఏఐ ఐ వాంట్ టు ఆస్క్ సంథింగ్ అంటే, ఓకే. సో మీ అందరికి ఏఐ అంటే అవగాహన ఉందా? ఒకవేళ అవగాహన ఉంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఏఐ? కృత్రిమ మేధస్సు సార్, ఇది నైస్ అండి, వండర్ఫుల్ సార్. అదర్స్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వండర్ఫుల్, కరెక్ట్ ఆన్సర్. ఎస్ సార్, అది ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే సార్, ఏఐతో మనం చేసే పని మెషిన్ చేస్తుంది. నైస్, నైస్ ఆన్సర్ సార్. అదర్స్, మీరు అందరూ పర్సనల్ చాట్ చేస్తారు, యూస్ దట్ ఎవ్రీ వన్ చాట్, అందరు కూడా కనపడుతుంది. ఎనీవన్ ఎల్స్ వాంట్ టు
reply in the chat. What is AI? తక్కువ టైంలో ఎక్కువ పని చేయొచ్చు. వండర్ఫుల్. వాట్ ఇట్ అదర్స్? ఏఐతో జాబ్స్ వెళ్ళిపోతాయి. ఓకే, టెక్నాలజీ దట్ machines to work and think like human. Okay, wonderful. User, okay. The name is not here, but yeah, user. Thank you. Smart work like robo. Okay. So, ma'am, robo చెప్పారు కాబట్టి we'll start with robo itself. Okay. సో 2010 లో రోబో సినిమా వచ్చింది, కరెక్ట్. ఫస్ట్ టైం రోబో సినిమా రజనీకాంత్ సార్, వసీకరణ్ పక్కన ఇంకొక చిట్టి అని చెప్పేసి క్రియేట్ చేశారు. ఆ చిట్టికి లాంగ్వేజ్ నేర్పించారు, డాన్స్ నేర్పించారు, మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. తర్వాత ఏమైపోయింది, చిట్టి కుడ్ డాన్స్, చిట్టికి ఏ క్వశ్చన్ అడిగినా చిట్టి ఆన్సర్ చేయగలిగింది, చిట్టి ఏదైనా కూడా చేయగలిగింది, రైట్. అవంతా ఎలా అయింది అంటే చిట్టికి నేర్పించారు కాబట్టి చిట్టి కూడా ఆన్సర్, రైట్. ఇన్ ద సేమ్ వే చాలా మంది అడుగుతారు, ఈ చాట్ జీపీటీకి ఎలా తెలుసు ఆన్సర్స్, జెమినైకి ఎలా తెలుసు అంటే ఆ టూల్స్ కూడా నేర్పించారు అనమాట. ఓకే, సో అక్కడ రోబోలో మేబీ హార్డ్ డిస్క్ ద్వారా కనెక్టెడ్, బట్ ప్రపంచంలో డేటా మొత్తం ఫీడ్ చేస్తారు చాట్ జీపీటీ, ఓకే, ఆర్ జెమినై. సో మనం ఏదైతే క్వశ్చన్ అడిగితే అక్కడ డేటా బేసిస్ పైన ప్రిడిక్షన్ అనేది జరుగుతున్నారు. ఓకే, సో ప్రిడిక్ట్ చేసి మనకి చాట్ జీపీటీ ఆర్ జెమినై ఆర్ ఎనీ అదర్ ఏఐ టూల్ మనకి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ సో క్విక్లీ నేను ఎక్కువ థియరీ చెప్పే పర్సన్ కాదు, సో డైరెక్ట్లీ గో టు చాట్ జీపీటీ అండ్ షేర్. సో అందరికీ చాట్ జీపీటీ ఐడియా ఉంది అనుకుంటున్నానండి. సో వాట్ ఈస్ చాట్ జీపీటీ, ఎనీవన్? సో చాట్ జీపీటీ అంటే ఏంటి, ఎనీ ఐడియా ఉందా అండి? హోప్ఫుల్లీ మై స్క్రీన్ ఇస్ విజిబుల్ నౌ. యా. సో వాట్ ఈస్ చాట్ జీపీటీ? చాట్ జీపీటీ ఇస్ ఏఐ టూల్. ఓకే, వండర్ఫుల్, రైట్ అండి. ఓకే, సో ఏఐ టూల్స్ లో ఎందుకంటే ఫస్ట్ తెలిసిన చాలా మందికి చాట్ జీపీటీ అనమాట. ఇది చాట్ జీపీటీ కాదు, ఇది జెమినీ అనమాట. దిస్ ఇస్ చాట్ జీపీటీ. సో ఓపెన్ ఏఐ అనే కంపెనీ ద్వారా తీసుకొచ్చిన టూల్ అనమాట. సో గూగుల్కి వెళ్ళిన తర్వాత జస్ట్ గో టు గూగుల్. సో గూగుల్కి వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా చాట్ జీపీటీ అని టైప్ చేశారు అనుకోండి, మీకు ఇలా కనపడుతుంది chatgpt.com. ఇది క్లిక్ చేయండి. ఓకే, ఒక్కొక్కసారి స్పాన్సర్డ్ లింక్స్ వస్తాయి, అవి క్లిక్ చేయకండి. డైరెక్ట్గా చాట్ జీపీటీ అని క్లిక్ చేస్తే అక్కడ మీ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఆర్ దీంట్లో అయినా లాగిన్ అవ్వచ్చు. మై సజెషన్, ఆల్వేస్ యూస్ సమ్ ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఆర్ కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి యూస్ చేయండి. సో చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా కనపడుతుందండి. దీన్ని మల్టీ మోడల్ టూల్ కూడా అంటారనమాట. ఎందుకంటే ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది కదా, ఇక్కడ నేను అడిగారు అనుకోండి ఆన్సర్ వస్తుంది. లెట్స్ అస్యూమ్ ఇక్కడ వెళ్ళేసి నేను హౌ టు, ఓకే, లెట్ మీ రిఫ్రెష్ ఇట్ వన్స్, హౌ టు ప్లాన్ 2026 అని చెప్పేసి టెక్స్ట్ లో అడిగారు అనమాట. సో ఇక్కడ చాట్ జీపీటీ మనకి టెక్స్ట్ ద్వారా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్ మీరు టెక్స్ట్ లో అడిగితే టెక్స్ట్ లో రిప్లై వస్తుంది అనమాట. ఓకే, సో నేను జస్ట్ ఒక ర్యాండమ్ అడిగాను 2026 ఎలా ప్లాన్ చేయాలని చెప్పేసి, ఒక ఎగ్జాంపుల్ లా ఇక్కడ వచ్చేస్తాను అనమాట. నా ఇందాక చెప్పాను కదా మన వాడుక భాష, రైట్. ఇప్పుడు నాకు తెలుగు కావాలి, నేను తెలుగు అని చెప్పాను. సో ఆటోమేటికల్ గా చాట్ జీపీటీ మనం అడిగింది తెలుగులో వచ్చేస్తుంది. ఓకే, సరే 2026 ప్లానింగ్ తెలుగులో సింపుల్ గా ఫాలో అవ్వగలిగే చెప్తాను. 2026 ఏమిటి? 2026 అనేది ట్రైన్ చేసే సంవత్సరం కాదు, ఒక పవర్ఫుల్ వ్యక్తిగా మారే సంవత్సరం. 2026 కి వన్ థీమ్ ఎంచుకోండి, ఏఐ ప్లస్ స్కిల్స్ మాస్టర్. ఓకే, ఇది నా డేటా బేసిస్ పైన ఇక్కడ ఆన్సర్ ఇస్తాను అనమాట. అలా మీరు ఇష్ట డేటా బేసిస్ పైన మీకు కూడా అక్కడ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు తెలుగు అన్నది తెలుగులో వచ్చింది, నేను ఇప్పుడు మలయాళం అని చెప్పేసి. ఓకే, సో ఈవెన్ నేను మలయాళం స్పెల్లింగ్ తప్పు ఇచ్చినా కూడా స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ ఇన్ మలయాళం. నో మ్యాటర్ వాట్ లాంగ్వేజ్ యూ ఆస్క్, నో మ్యాటర్ వాట్ లాంగ్వేజ్ యూ ఆస్క్, నేను ఇన్ జాపనీస్. ఓకే, సో జాపనీస్ అని చెప్పేస్తాను, మళ్ళీ జపనీస్ లో మనకి వచ్చేస్తుంది రిప్లై. సో చాట్ జీపీటీ మీరు ఏ లాంగ్వేజ్ లో అడిగినా కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ వన్ థింగ్. నెంబర్ టూ, ఇందాక చెప్పాను కదా టెక్స్ట్ అడిగితే టెక్స్ట్ లో రిప్లై వస్తుంది. సెకండ్, ఇక్కడ మైక్ ఉంది కదా కింద, డిక్టేట్ ఆప్షన్. ఇప్పుడు మైక్ లో చెప్పాను అనుకోండి, చాట్ జీపీటీ నేను చెప్పింది అంతా వినేసి దాన్ని ఒక టెక్స్ట్ లా కన్వర్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏమని చెప్తానంటే, హలో చాట్ జీపీటీ, ఐ వాంట్ టు స్టార్ట్ మై ఇయర్ in a very high note. Okay, so I want to conduct my AI classes. I want to be
part of service activities with Impact and Alliance. Okay, I want to feed 10,000 plus people in next 1 year. So you please act like world's top life coach, and please help me to plan my next 12 months. Okay, so you please act like Tony Robbins and help me plan my next 12 months. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇప్పుడు మాటల్లో చెప్పాను కదా, అదంతా ఇప్పుడు టెక్స్ట్ లో కన్వర్ట్ అయిపోయింది అనమాట. సో 1 or 2 lines అప్పుడు మనం టైప్ చేస్తాం, బట్ ఎక్కువ టైప్ చేయాలి అన్నప్పుడు దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ మైక్ సింబల్ పైన చెప్పేసి అండ్ క్లిక్ చేస్తే మనం చెప్పిందంతా కూడా టెక్స్ట్ లా కన్వర్ట్ అయింది. టెక్స్ట్ లా కన్వర్ట్ అయ్యి ఇప్పుడు మనకు అక్కడ రిప్లై రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో నేను టోనీ రాబిన్స్ లో యాక్ట్ చేయమని చెప్పాను. చాట్ జీపీటీ ఇప్పుడు ఒక టోనీ రాబిన్స్ లో యాక్ట్ చేసి మనకి ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 4 non-negotiable pillars. ఓకే, టోనీ రాబిన్స్ స్టైల్లో నాకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదేంటి సెకండ్ థింగ్. ఓకే, ఇది వచ్చేసి డిక్టేట్ ఆప్షన్. నేను మైక్ లో చెప్తే చాట్ జీపీటీ నాకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. థర్డ్ లెవెల్ వచ్చేసి ఏంటి, మైక్ పక్కన ఇంకో సింబల్ ఉంది కదా ఇక్కడ బ్లూ కలర్ 4 lines వాయిస్ మోడ్. ఇక్కడ చాట్ జీపీటీతో మనం మాట్లాడవచ్చు అనమాట. ఓకే, చాట్ జీపీటీతో మనం ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్ గా. నేను ఇక్కడ మైక్ సింబల్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి హలో చాట్ జీపీటీ, ఐఎమ్ ఆడిబుల్. Hello there. Absolutely. And welcome aboard. I've got you covered. Whether it's about crafting that high impact year plan or channeling a bit of that Tony Robbins energy, చాట్ we'll జీపీటీ make it happen. వెయిట్, మనం తెలుగులో మాట్లాడదాం. ఓకేనా? సరే, ఇప్పుడు తెలుగులో మాట్లాడుదాం. మీకు ఏదైనా విషయాన్ని తెలుగులో చెప్పడం సులభమే. మీరు చెప్పేదానిపైనే అచ్చు తెలుగులోనే ముందుకు కోదాం. థ్యాంక్ యూ చాట్ జీపీటీ. మీకు తెలిసినట్టు నేను ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ట్రైనర్, ఇంపాక్ట్ ఫౌండేషన్ పై గప్ప నాగేశ్వర్ సార్, రైట్? సో ఇక్కడ నేను ట్రైనింగ్ కంప్లీట్ చేశాను, ఏఐ సెషన్స్ తీసుకుంటున్నాను. సో ఇవాళ నేను ఎక్కడైతే నేర్చుకున్నానో అదే బ్యాచ్ లో వచ్చేసి నా ఫెలో ట్రైనర్స్, కొత్తగా వచ్చే ట్రైనీస్ కి నేను ఇవాళ సెషన్ తీసుకుంటున్నాను అనమాట. సో మీరు వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్తారా? సో వీ హావ్ లాట్ ఆఫ్ పీపుల్ హియర్, అండ్ వీళ్ళందరూ కూడా ట్రైనర్స్ అవ్వాలని, మంచి లీడర్స్ అవ్వాలని, మంచి స్పీకర్స్ అవ్వాలని, ఓకే, వాళ్ళ కెరియర్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి, బిజినెస్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలని చెప్పేసి దే ఆర్ హియర్. సో వాళ్ళు 1 month ప్రోగ్రామ్ లో దే ఆర్ లెర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్, వెరీ డిసిప్లిన్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో వన్స్ కెన్ యూ విష్ దెమ్ గుడ్ లక్ ఫర్ 2026? చాలా బాగుంది. అందరికీ నా హాయ్ చెప్పగలిగినందుకు ఆనందంగా ఉంది. మీరు అందరూ ఇక్కడ ట్రైనర్స్, లీడర్స్, స్పీకర్స్ అవ్వడం కోసం చాలా కష్టపడుతూ 1 మాసం పాటు నేర్చుకుంటున్నారు. అందుకు మీకు అందరికీ ఒక పెద్ద శబాష్. 2026 కోసం మీ అందరికీ శుభాకాంక్షలు. మీరు మీ కెరియర్ను, మీ బిజినెస్ను తదుపరి స్థాయికి తీసుకెళ్లి మీ స్వంత ప్రభావాన్ని సృష్టిస్తారని నమ్ముతున్నాను. మీరందరూ అద్భుత ట్రైనర్స్ అవుతారని ఆశిస్తూ ముందుకు వెళ్ళండి, మీ ప్రయాణాన్ని ఆనందించండి. థ్యాంక్ యూ అండి. అండ్ యాజ్ ఎ ట్రైనర్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏఐ, రైట్? ఏఐ వరల్డ్ లో ఉన్నాం. సో అందరికి ఎలా బెనిఫిట్ అవుతుంది? ఓకే, ఎస్పెషల్లీ ట్రైనర్స్ కి ఎలా బెనిఫిట్ అవుతుంది, ఎస్పెషల్లీ లీడర్స్ కి ఎలా బెనిఫిట్ అవుతుంది, బిజినెస్ పీపుల్ ఎలా బెనిఫిట్ అవుతుంది? ఖచ్చితంగా ఏఐ ప్రపంచం ఇప్పుడు ట్రైనర్స్, లీడర్స్ మరియు వ్యాపార వ్యవసాయాలకు ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది. ట్రైనర్స్ గా మీకు ఏఐ ఎంత లాభం అంటే మీరు సులభంగా కస్టమైజ్డ్ కాంటెంట్ సృష్టించవచ్చు, ప్రతి ఒక్కరికి పర్సనలైజ్ లెర్నింగ్ అనుభవాన్ని ఇవ్వవచ్చు. లీడర్స్ గా మీరు ఏఐతో డేటా ఆధారంగా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు, మరి మీ టీం ని మరింత సమర్థవంతంగా నడిపించవచ్చు. బిజినెస్ కోసం చూస్తే ఏఐ వల్ల మీరు మార్కెట్లను మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు, ఆటోమేషన్ వల్ల సమయం ఆదా అవుతుంది, మరియు క్లయింట్లకు మెరుగైన సేవలు అందించవచ్చు. సారాంశంగా ఏఐ వల్ల ట్రైనర్స్ గా మీ బోధన మరింత ప్రభావవంతంగా, లీడర్స్ గా మీ నాయకత్వం మరింత స్పష్టంగా, మరియు బిజినెస్ పరంగా మీ విజయాలు మరింత వేగంగా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. ఎస్ అండి, ఇఫ్ ఇట్ ఈస్ వండర్ఫుల్ టైప్ 1 ఇన్ చాట్ బాక్స్, ఇట్ ఈస్ వండర్ఫుల్ టైప్ 1. సో యూ సీన్ 3 things, రైట్? టెక్స్ట్ లో రిప్లై అడుగుతా, టెక్స్ట్ లో రిప్లై రావడం జరుగుతుంది. టిక్ చేస్తాం, టెక్స్ట్ లో కన్వర్ట్ అయ్యి మళ్ళీ అక్కడ రిప్లై వచ్చింది. థర్డ్ ఆప్షన్ మైక్ లో మాట్లాడడం, ఆటోమేటికల్ గా ఏఐ మనకు అక్కడ నుంచి ఇట్ ఈస్ టైమ్ టు గైడ్ us. ఓకే, దర్ ఇస్ సంథింగ్ ఆల్వేస్ ప్రాంప్టింగ్, ఇట్స్ ఎ లార్జర్ సబ్జెక్ట్ బట్ జస్ట్ టైమ్ టు షేర్ ఇన్ స్మాలర్ వే. అంటే ఒకప్పుడు ఇవంతా పాసిబిలిటీ లేదండి. ఓకే, సో పీపుల్ చాట్ జీపీటీ అంటే ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చే టూల్ లో మనం చూస్తాం. బట్ వాట్ సామ్ ఆల్ట్మన్, చాట్ జీపీటీ ఫౌండర్, ఏం చెప్తారంటే ఇవాళ చాట్ జీపీటీ 5.2 ఉందన్నమాట. ఆయన ఏం చెప్తున్నారంటే చాట్ జీపీటీ 3 ఉన్నప్పుడు మీరు ఒక స్కూల్ స్టూడెంట్ తో మాట్లాడినట్టు అనమాట, చాట్ జీపీటీ 4 ఉన్నట్టు ఒక కాలేజ్ స్టూడెంట్ తో మాట్లాడినట్టు. బట్ వాట్ ఈస్ చాట్ జీపీటీ 5 అంటే లైక్ మీరు ఒక పిహెచ్డి లెవెల్ ఎక్స్పర్ట్ తో మాట్లాడినట్టు, అంటే మీ పక్కన ఒక పిహెచ్డి లెవెల్ ఎక్స్పర్ట్ ఉన్నట్టు. బట్ ఏ సబ్జెక్ట్ లో ఉన్నట్టు?
బిజినెస్ లో ఉన్నట్ట, మ్యాథ్స్ లో ఉన్నట్ట, ఆర్ ఎక్సెల్ పైన సబ్జెక్టా, పిహెచ్డి లెవెల్ ఎక్స్పర్ట్? నో. ఎవ్రీ సబ్జెక్ట్ లో కూడా మీ పక్కన ఒక పిహెచ్డి లెవెల్ ఎక్స్పర్ట్ ఉన్నట్టు. లెట్స్ అస్యూమ్ మన లైఫ్ లో కూడా రోబో సినిమా లాగా ఒక చిట్టి ఉంటే మన బిజినెస్ ఆర్ జాబ్ ఆర్ వాట్ ఎవర్ మనం చేస్తామో అవన్నీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందా వెళ్ళదా? వెళ్తుంది అన్న వాళ్ళందరూ టైప్ 2. మీ పక్కన ఒక చిట్టి, ఓకే, చిట్టి ఇన్ ద సెన్స్ రోబో సినిమా ఒక రోబోట్, రైట్? అలా మీ లైఫ్ లో కూడా ఒక చిట్టి ఉంటే మీరు చేస్తున్నారు పని, దాంతో పాటు మీకు చిట్టి కూడా సపోర్ట్ ఉంది అన్నమాట గైడ్ చేయడానికి, రైట్? వండర్ఫుల్ ప్రవీణ్ సార్, శ్రీనివాస్ గారు, యోగేష్ గారు, అంజమ్మ గారు, త్రివేణి గారు, శ్రీనివాసులు గారు, ప్రవీణ్ గారు, వండర్ఫుల్ A3 ప్రవీణ్, ఓకే, వండర్ఫుల్. సో ఇవాళ మనకి అక్కడ రజనీకాంత్ సార్ చిట్టి తీసుకొని రాదండి, బట్ ఇవాళ మన పక్కన ఉండే చిట్టి చాట్ జిపిటి ఆర్ జెమినై ఆర్ లవబుల్ ఆర్ సునో ఆర్ గామా, నోట్బుక్ గ్రాక్ ఆర్ వాట్ ఎవర్ AI టూల్, ఒక వండర్ఫుల్ ఫినామినా. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎక్స్పర్టీస్ ఉంది. ఇక్కడ ఒక 40 year ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, 10 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. బట్ లెట్స్ అసలు నేను ఒక 40 year ఎక్స్పీరియన్స్ పర్సన్ లో అవ్వాలి అంటే నేను అన్ని ఇయర్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక పర్సన్, ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏంటి అంటే వాళ్ళకి దే నో ద గ్రిప్ అన్నమాట, ఓకే? ఏం మాట్లాడితే సేల్ అవుతుంది, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ తెలుసు అన్నమాట. అవన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు అన్ని ఇయర్స్ పట్టింది. బట్ మనం అన్ని ఇయర్స్ మళ్ళీ యూనో టైం స్పెండ్ చేసి వర్క్ చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరు చాట్ జీపీటీకి యాక్ట్ లైక్ a 10 year ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆర్ యాక్ట్ లైక్ అని చెప్పొచ్చు, ఓకే? ఇప్పటి వరకు మనం ఒక జనరలైజ్ గా చూస్తాం కదా. ఇప్పుడు నేను ఏం చెప్తాను చాట్ జీపీటీకి వెళ్ళేసి అంటే, లెట్స్ సే ఒక ఈజీ ఎగ్జాంపుల్, ఒక మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్ తీసుకున్నాం. ఇప్పుడు నేను చాట్ జీపీటీకి ఏం చెప్తానంటే, హలో చాట్ జీపీటీ, ఐ am a student, okay, and I want to learn algebra. But the problem is I'm not understanding in a way that my teacher is explaining. You please act like India's best algebra teacher who is very famous with respect to explaining algebra by connecting it to cricket. So please act like that person, India's top algebra teacher who can explain algebra connecting with cricket, and teach me algebra step by step so that I can become an expert in algebra. Currently, I'm studying in 10th grade. Okay. ఇప్పుడు నేను చాట్ జీపీటీకి ఒకటి చెప్పానండి, ఓకే? చాట్ జీపీటీకి ఏమని చెప్పానంటే, నేను ఎవరో చెప్పాను అనమాట, ఓకే? ప్రాంప్టింగ్ లో దిస్ ఇస్ వన్ థింగ్. ప్రాంప్టింగ్ అంటే ఆ మెషిన్ కి అర్థమయ్యే ఇన్స్ట్రక్షన్ ఇస్తాం అనమాట, ఓకే? సో చాట్ జీపీటీ, నేను ఒక స్టూడెంట్, నాకు మా టీచర్ చెప్పేది అర్థం కావట్లేదు ఆల్జీబ్రా, కాంటెక్స్ట్ ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పాను. తర్వాత నువ్వు ఇండియాలోని బెస్ట్ ఆల్జీబ్రా టీచర్ ఎవరైతే క్రికెట్ తో కనెక్ట్ చేసి చెప్తారో వాళ్ళకి యాక్ట్ చేయని చెప్పాను. స్టెప్ 2. స్టెప్ 3 ఏంటి, అలా యాక్ట్ చేసి నాకు స్టెప్ బై స్టెప్ ఆల్జీబ్రా నేర్పించు సో దట్ నేను ఎక్స్పర్ట్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్పాను అనమాట, ఓకే? ఇదంతా కూడా నాకు తెలుగులో కావాలి, నేను తెలుగు అని చెప్పేసి చెప్పాను. సో నా ఆటోమేటికలీ వాట్ చాట్ జీపీటీ ఈస్ డూయింగ్ ఇస్ అదంతా కూడా ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకే? సరే, క్రికెట్ తో కలిపి ఆల్జీబ్రా చెప్తాను, ఓకే? ఆల్జీబ్రా అంటే ఏమిటి? క్రికెట్ తో లింక్. ఆల్జీబ్రా ఈక్వల్ టు మ్యాచ్ ప్లాన్. క్రికెట్ లో స్కోర్ తెలియకపోతే దాన్ని ఎక్స్ రన్స్ అని అనుకో, ఓకే? ఏ ఇంటూ నీ కనుక్కోవడం ప్రయత్నించు. వేరియబుల్, తెలియని స్కోర్, ఉదాహరణ ఎక్స్. కాన్స్టెంట్, ఫిక్స్డ్ స్కోర్, ఉదాహరణ 6-4. ఎక్స్ప్రెషన్ అంటే ఎంటైర్ ఆల్జీబ్రా టాపిక్ ని క్రికెట్ లా చెప్పేస్తాను అనమాట. ఇప్పుడు నేను వెళ్ళేసి ఎక్స్ప్లెయిన్ ఇట్ కనెక్టింగ్ విత్ బాహుబలి మూవీ అని చెప్తాను అనమాట. నాకు ఒక బాహుబలి సినిమాతో కనెక్ట్ చేసి చెప్పని చెప్తే, ఇప్పుడు బాహుబలి సినిమాతో కనెక్ట్ చేసి ఇక్కడ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది, ఓకే? సో ఇప్పుడు ఆల్జీబ్రా కథని సూపర్ ఈజీగా అర్థం అయ్యేలా చెప్తాను. ఆల్జీబ్రా అంటే ఏమిటి? మాహిష్మతి రాజ్యం. సో మాహిష్మతి రాజ్యంలో ఒక రహస్యం ఉంది, అది ఎలా ఆల్జీబ్రాతో తెలియని విలువ ఉంటుంది. ఎక్స్ ఈక్వల్ టు తెలియని వీరుడు, శివుడు నిజమైన వారసుడా. నెంబర్ ఈక్వల్ టు ఫిక్స్ అయిన విషయం, సైన్యం, బంగారం. తర్వాత వేరియబుల్ ఎక్స్ ఈక్వల్ టు శివుడు. ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు శక్తి ప్లాన్. ఈక్వేషన్ ఈక్వల్ టు రాజ్యం ఎవరిది. ఈక్వేషన్ సాల్వ్ చేయడం, కట్టప్ప నిజం చెప్పడం. నెక్స్ట్, లైక్ టర్మ్స్, ఒకే రకం సైన్యాన్ని కలపడం. డిస్ట్రిబ్యూటివ్, శివుడి యుద్ధ వ్యవహారం. ఇట్ ఈస్ వండర్ఫుల్ టైప్ 2 అండి. ఇట్ ఈస్ వండర్ఫుల్ టైప్ 2. సింపుల్ చాట్ జీపీటీ
మనం ఇండియాస్ బెస్ట్ టీచర్ లా నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పాం. ఇండియాస్ బెస్ట్ టీచర్ లాగా ఆల్జిబ్రా క్రికెట్ తో చెప్పడం జరిగింది. క్రికెట్ వద్దు నాకు, సినిమా అని చెప్పాను, బాహుబలి వద్దు, అవెంజర్స్ కావాలి, అవెంజర్స్, వాట్ ఎవర్ యూ వాంట్ అండి యూ కెన్ డూ ఇట్. ఒకప్పుడు పీపుల్ చెప్పేవాళ్ళు. నేను ఒక చిన్న విలేజ్ నుంచి అండి, నేను హైదరాబాద్ లో ఉంటే నా లైఫ్ ఒకలా ఉండేది. హైదరాబాద్ లో చదువుకునే వాళ్ళు ఏంటంటే నేను ఢిల్లీలో వెళ్ళి యూపీఎస్సీ చేస్తే బాగుండేది. ఢిల్లీ ఉండేవాళ్ళు ఏంటి, నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి లాట్ ఆఫ్ పీపుల్ ది ఆల్వేస్ హ్యాడ్ దీస్ థింగ్స్. బట్ ఇప్పుడు ఏంటి అంటే మీరు ఒక చిన్న విలేజ్ లో ఉన్నా సరే, ఎంఐటి, స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ లో ఉన్నా సరే, అందరికీ చాట్ జీపీటీ సేఫ్, అందరికీ జెమినై సేఫ్. ఎప్పుడు ఇలాంటి ఈక్వల్ ఆపర్చునిటీ లేదనమాట. మీకు సపోర్ట్ లేదు, మీరు ఒక పెద్ద కాలేజ్ నుంచి రాలేదు, ఓకే, మనకి ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ అవగాహన లేదు, ఇట్ రియలీ డజంట్ మ్యాటర్ అండి. ఓకే, మీకు ఆ మెషిన్ తో ప్రాపర్ గా మాట్లాడడం తెలిస్తే ఎనీథింగ్ మనం నేర్చుకోవచ్చు. బిజినెస్ రావట్లేదు ప్రాపర్ గా, యూ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ ఆర్ ఎనీ అదర్ ఏఐ టూల్, ఇట్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ యూ. అందుకోసమే చెప్పాను అనమాట. ఓకే, వీఆర్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. ఓకే, ఇప్పుడు ఇదంతా కూడా పాసిబిలిటీ లేదనమాట. ఓకే, సో ఇది ప్రాంప్టింగ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట, వాట్ ఎగ్జాక్ట్లీ వీ కెన్ డూ అని. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ చాట్ జీపీటీ, మీకు మీ పేరు పైన క్లిక్ చేస్తే ఇక్కడ సెట్టింగ్స్ అని కనపడుతుంది అనమాట. సెట్టింగ్స్ కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ డేటా కంట్రోల్స్ ఉంటుంది. సో డేటా కంట్రోల్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇంప్రూవ్ మోడల్ ఫర్ ఎవ్రీ వన్ ఉంది కదా, ఇది ఎప్పుడైనా కూడా ఆఫ్ పెట్టండి. ఓకే, ఇంప్రూవ్ మోడల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ పెడితే మన డేటాని వాళ్ళు ట్రైన్ చేయడానికి యూస్ చేయరనమాట. ఓకే, సో ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళకి లెఫ్ట్ సైడ్ మీ పేరు పైన క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అని కనపడుతుంది. అక్కడ డేటా కంట్రోల్స్ పైన క్లిక్ చేస్తే ఇంప్రూవ్ మోడల్ ఫర్ ఎవ్రీ వన్ లో మనం ఇది ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఓకే, దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ చాట్ జీపీటీలో మనం ఫైల్స్ అప్లోడ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, రీసెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, తన షాపింగ్ చేసుకోవాలంటే షాపింగ్ రీసెర్చ్ అనే ఆప్షన్ ఉంది. సో చాట్ జీపీటీ ఇంటర్నెట్ అంతా సెర్చ్ చేసి వాట్ ఈస్ బెస్ట్ అని మనకి చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం స్టడీ లర్నింగ్ ఇంటర్నెట్ లో సెర్చ్ చేసుకోవాలి, వెబ్ సెర్చ్. సో మల్టిపుల్ థింగ్స్ మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. యూ ఆల్ క్యాన్ గో అండ్ యాక్చువల్లీ ట్రై. ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి, ఇమేజ్ కావాలి అంటే ఇక్కడ నుంచి మనం ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ హియర్. మల్టిపుల్ థింగ్స్ ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేస్తాం అనమాట. సో ఐ గెస్ ఇది క్రిస్మస్ రిలేటెడ్. యా, సో క్రిస్మస్ మన ఆదిత్య సార్ ఫోటో ఇచ్చాం అప్పుడు లాస్ట్ వీక్. సో లాట్ ఆఫ్ థింగ్స్ మన కంపల్సరీ ఇమేజ్ ఇచ్చాం, స్కెచ్ కైండ్ ఆఫ్ థింగ్ కావాలి అన్నప్పుడు డూ ఇట్. సో చాట్ జీపీటీ నుంచి యూ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ ఇమేజ్ ఆర్ ఎనీథింగ్ యూ కెన్ క్రియేట్. బట్ బిఫోర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్, సెట్టింగ్స్ లో మీ డేటా ఆఫ్ పెట్టండి. ఓకే, ఇంప్రూవ్ మోడల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ పెడితే దట్ వుడ్ బి గుడ్. వాళ్ళు మన మోడల్ ట్రైన్, వాళ్ళ డేటా ట్రైన్ చేయడానికి వాడాలన్నమాట మన డేటా. ఓకే, సో నెక్స్ట్ వన్ మోర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టూల్ అండి. ఇక్కడ ఎంతమంది దగ్గర జియో సిమ్ ఉందండి? జియో సిమ్ వాడుతూ మీరు మంత్లీ 349 రూపీస్ కంటే ఎక్కువ రీఛార్జ్ చేసే వాళ్ళు ఎంతమంది? ఇఫ్ యు ఆర్ దేర్, టైప్ 1 జియో సిమ్ అండ్ మంత్లీ 350 అండ్ అబౌవ్ ప్లాన్. ఓకే, 3, 4, 5. సో అప్రాక్సిమేట్లీ 5 పీపుల్ సెడ్ దే యూసింగ్ జియో సిమ్. ఓకే, పర్ఫెక్ట్. సో ఒకవేళ మీరు అందరూ జియో సిమ్ వాడితే మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీ మై జియో యాప్ లోకి వెళ్ళారు అనుకోండి, నార్మల్ గా జెమినై 1950 రూపీస్ పే చేస్తాం అనమాట. ఓకే, సబ్స్క్రిప్షన్. ఆ 1950 రూపీస్ సబ్స్క్రిప్షన్ నెక్స్ట్ 18 months మనకి ఫ్రీ. అండ్ అప్రాక్సిమేట్లీ 35,000 రూపీస్ వర్త్ ఆఫ్ జెమినై మనకి ఫ్రీగా ఇస్తారు. అది ఎలా క్లెయిమ్ చేయాలంటే సెస్ మీ మొబైల్లో మై జియో యాప్కి వెళ్ళండి. సో అక్కడ మై జియో యాప్కి వెళ్ళి, నాట్ జియో ఫైబర్ నెట్ కాదు, మొబైల్లో జియో సిమ్ ఉండాలండి. ఓకే, ఫైబర్ నెట్ కి సంబంధం లేదు. జియో సిమ్ ఉంటే 350 కంటే ఎక్కువ ప్లాన్ ఉంటే మీరు మంత్లీ 1950 రూపీస్ వర్త్ ఆఫ్ జెమినై ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, 2 TB ఆఫ్ స్పేస్ వస్తుంది. ఓకే, లైక్ నోట్బుక్ ఎలా అవ్వచ్చు, వీడియో క్రియేషన్, ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. అలా 18 months ఫ్రీగా ఇస్తారనమాట. సో జస్ట్ మీరు గూగుల్ వెళ్ళేసి జియో జెమినై ఆఫర్ అని క్లిక్ చేస్తాం, వచ్చేస్తుంది. ఆర్ మీ మై జియో యాప్కి వెళ్ళినా కనపడుతుంది అనమాట. ఓకే, సో జెమినై కూడా సిమిలర్ టు చాట్ జీపీటీ ఇంటర్ఫేస్ అలానే ఉంటుంది అనమాట. ఇక్కడ ఆస్క్ జెమినై ఉంది కదా, ఇక్కడ మనం ఏదైనా అడిగితే మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. టూల్స్కి వెళ్ళింది, ఇక్కడ గైడెడ్ లెర్నింగ్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఐ వాంట్ టు లెర్న్ ఫ్రెంచ్ అని చెప్పేసి చెప్పారు. ఓకే, నాకు ఫ్రెంచ్ నేర్చుకోవాలని ఉందని చెప్పేసి చెప్పారు అనమాట. సో ఇప్పుడు ఐ వాంట్ టు లెర్న్ ఫ్రెంచ్ అని చెప్పగానే ఇట్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ మీ. నేను ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాను అనమాట, వాళ్ళు నేను అబ్సల్యూట్లీ ఒక బిగినర్ అని చెప్పేసి చెప్తున్నాను, అబ్సల్యూట్ బిగినర్. సో గిటార్ అవ్వచ్చు, ఫ్రెంచ్ అవ్వచ్చు, సబ్జెక్ట్ అవ్వచ్చు, ఏం నేర్చుకోవాలన్నా కూడా
జెమినా వెళ్ళేసి కింద టూల్స్ ఉంటుంది అనమాట. ఆ టూల్స్ తో వెళ్ళేసి అడిగితే మనకి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్ లెట్స్ బిల్డ్ యువర్ ఫౌండేషన్ అని చెప్పేసి ఇక్కడ నుంచి వచ్చేసింది. ఫస్ట్ బాంజర్ అంటే హలో, గుడ్ మార్నింగ్. బాన్సార్, గుడ్ ఈవినింగ్. సల్యూట్, హాయ్ బాయ్ అంట. లెట్స్ ప్రాక్టీస్, ఇమాజిన్ యూర్ వాకింగ్ ఇంటూ బేకరీ at 10 a.m. to buy a croissant. We don't know the baker personally. సో పొద్దున 10 కంటే ఏమని చెప్తాం? ఆబ్వియస్ గా బాంజర్, రైట్? సో బాంజర్ అని చెప్పేసి చెప్తాం. బాంజర్ అంటే గుడ్ మార్నింగ్ కాబట్టి. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఆన్సర్ అర్థం చేసుకొని, ద బ్యూటీ అబౌట్ జెమినా ఏంటి అంటే ఒక్కొక్కరు అర్థం చేసుకునే విధానం ఒకలా ఉంటుంది, కరెక్ట్? సో ఇప్పుడు నా స్టాండర్డ్ అర్థం చేసుకొని అక్కడ నుంచి నాకు నెక్స్ట్ నేర్పించడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు తప్పు ఆన్సర్ ఇస్తే మీకు ఒకలాగా వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఆన్సర్. ఓకే, ఇదంతా ఒకప్పుడు బైజూస్ చేసేది. ఓకే, బైజూస్ ఇస్ అన్ ఎట్టెక్ కంపెనీ. సో బైజూస్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు నేను 2+2 4 అని చెప్తాను, ఇంకో 2+2 3 అని చెప్పారు, ఇంకో 2+2 6 అని చెప్పారు. 4 చెప్పిన వాళ్ళకి నెక్స్ట్ వచ్చే వీడియో వేరే ఉండేది, 2+2 3 అని చెప్పిన వాళ్ళకి నెక్స్ట్ వచ్చే వీడియో వేరే ఉండేది. బట్ ఇప్పుడు ఏమవుతుంది, సేమ్ వాళ్ళు అప్పుడు ఏదైతే పర్సనలైజేషన్ చేశారో జెమినై మీరు చెప్పిన ఆన్సర్ అర్థం చేసుకొని దాని బేసిస్ పైన నెక్స్ట్ మీకు ఏమి చూపించాలో, నెక్స్ట్ మీకు ఏమి చెప్తే బాగుంటుందో జెమినై విల్ డిసైడ్ అండ్ షేర్. ఓకే, సో అలా గైడెడ్ లెర్నింగ్ నుంచి మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు క్రియేట్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ మనం ఏదైనా చెప్పొచ్చు అనమాట. ఓకే, లెట్స్ అజ్యూమ్ ఇప్పుడు నేను ఏమని చెప్తున్నానంటే, యా మనకి ఇప్పుడు ఆఫ్లైన్ ఎప్పుడు ఉంది సార్? WWS ఆఫ్లైన్ థర్డ్ ఫోర్త్ సార్. ఆఫ్లైన్ థర్డ్ ఫోర్త్. ఓకే, మనకి ఇప్పుడు సాటర్డేస్ అంటే రైట్, వండర్ఫుల్. ఇప్పుడు నేను వచ్చేసి ఏం చెప్తానంటే, యా సో ఇక్కడ నేను వచ్చేసి ఏం చెప్తాను, క్రియేట్ పోస్టర్ లైక్ ది బెస్ట్ డిజైనర్, తర్వాత trainer offline at Minerva brand. Okay, వెన్యూ వచ్చేసి మినోవా గ్రాండ్, డేట్ వచ్చేసి Jan 4 and 5th, time 7 a.m. second. Okay, so venue, date, time, perfect. సో నేను జస్ట్ ఒక టాపిక్ చెప్పాను, ఇప్పుడు క్రియేట్ పోస్టర్ లైక్ ద బెస్ట్ డిజైనర్ అని చెప్పేసి చెప్పాను. జస్ట్ వీఆర్ గివెన్ జస్ట్ టెక్స్ట్ మాత్రమే ఇచ్చాం అనమాట. ఇక్కడ మనం జెమినాయిలో ఇమేజ్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇమేజ్ క్రియేషన్ మోడల్ పేరు నానో బనానా. ఓకే, సో విత్ ఇన్, ఓకే డిజైనర్. ఓకే, రైట్. ఓకే, మనం I can add all those things. So simple గా నేను ఇచ్చేస్తాను. Okay. అవన్నీ ఇంక్లూడ్ చేసి చెప్పొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో సింపుల్ గా విల్ డూ దిస్. సో క్రియేట్ పోస్టర్ అని చెప్పేసి చెప్పాను. ఇది చాట్ జీపీటీలో చేయొచ్చు. ఓకే, చాట్ జీపీటీలో కూడా వీ హ్యావ్ దిస్ ఆప్షన్. ఇక్కడ వెళ్ళేసి ప్లస్ పైన క్లిక్ చేసి క్రియేట్ ఇమేజ్ అని చెప్పామనుకోండి, ఇక్కడ నుంచి కూడా మనం ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సేమ్ థింగ్ నేను ఇప్పుడు చాట్ జీపీటీ కూడా చెప్తాను ఇమేజ్ క్రియేట్ చేయమని. సో ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు, ఈవెన్ మన జెమినా నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ట్రైన్ ద ట్రైనర్ ఆఫ్లైన్, ఎలివేట్ యువర్ ఇంపాక్ట్ ఇన్ పర్సన్ అని వచ్చేసింది. చూసారా, ఒక సింపుల్ పోస్టర్, నాకు పోస్టర్ కావాలి అని చెప్పాను. ట్రైన్ ద ఆఫ్లైన్, వెన్యూ ఏంటి, డేట్ ఏంటి, టైం ఏంటి, నో మ్యాటర్ వాట్ యూ వాంట్ కెన్ యాడ్. ఓకే, ఇక్కడ సింపుల్ గా ఇప్పుడు ట్రై టు గివ్ కంపల్సరీ మన మ్యామ్ ఫోటో ఉంటే విల్ గివ్. So just a minute, I'm checking for photos.
యా సార్ ఫోటో ఒకటి దొరికింది. ఇక్కడ ఏమైంది అంటే at సో chief guest గంప నాగేశ్వర్ గారు add this image in the poster. Okay. ఒక పోస్టర్ కానీ పోస్టర్ వచ్చేసింది. వచ్చిన తర్వాత సింపుల్ మన కంపల్సరీ ఫోటో ఇచ్చేసి నేను చీఫ్ గెస్ట్ అని చెప్పేసి చెప్పారనమాట. యాడ్ దిస్ ఇమేజ్ ఇన్ ద పోస్టర్ అని చెప్పేసి చెప్పాను. సో అగైన్ నానో బనానా లోడ్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ ఫ్యూ సెకండ్స్. ఓకే, అప్రాక్సిమేట్లీ 45 seconds to 1 minute లో క్రియేట్ అవుతుంది ఇమేజ్. వీడియో ఇట్ విల్ టేక్ 2 to 3 minutes, అగైన్ డిపెండింగ్ అపాన్ ఇంటర్నెట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ యా, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ మోడల్ అండి. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ మోడల్ టు క్రియేట్ యువర్ ఇమేజెస్. ఐ థింక్ చాట్ జీపీటీలో కూడా ఆల్రెడీ వచ్చి ఉంటుంది. విల్ సీ. చూసారా, చాట్ జీపీటీలో ఇచ్చామన్నమాట. ఫ్రెండ్ వర్క్ షాప్ ఆఫ్లైన్ ఒకటి పోస్టర్ చేయమని చెప్పేస్తే ఇట్ కుడ్ ఆల్సో క్రియేటెడ్. ఓకే, ఫ్రెండ్ ఆఫ్లైన్ మినవా గ్రాండ్. ఇక్కడ మనం ఒరిజినల్ మినవా గ్రాండ్ అది కూడా వచ్చి ఫొటోస్. బట్ యాజ్ ఆఫ్ నో మనం జస్ట్ ఏఐకి అడిగామన్నమాట. చూసారా, కంపల్సరీ ఫోటో ఇచ్చాం. ఇక్కడ నేను ఎక్కడ కూడా మాన్యువల్ గా క్యాన్వా వెళ్ళేసి మనం ఎడిటింగ్ చేయలేదు. ఓకే, అందరికి ఆల్రెడీ క్యాన్వా అయి ఉంటుంది. సో క్యాన్వాకి వెళ్ళి ఏం చేయలేదు, ఓన్లీ టెక్స్ట్. ఇందాక చెప్పాను కదా, ఓన్లీ మన వాడుక భాష, జస్ట్ ఇంగ్లీష్, తెలుగు, వాట్ ఎవర్ లాంగ్వేజ్ చెప్పాం. పోస్టర్ వచ్చింది, ఎడిట్ చేయాలి, మళ్ళీ ఒక ఫోటో ఇచ్చి చీఫ్ గెస్ట్ నేను యాడ్ చేయమని చెప్పాము. సో అక్కడ యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇట్ ఈస్ వండర్ఫుల్ టైప్ 3. ఇట్ ఈస్ వండర్ఫుల్ టైప్ 3. ఫోటోషాప్ ఏమి తెలియకపోయినా సరే జస్ట్ జస్ట్ మన లాంగ్వేజ్ ద్వారా చెప్పేస్తే ఇట్ ఈస్ ఏబుల్ టు యాడ్ సంథింగ్, ఇట్ ఈస్ ఏబుల్ టు డిలీట్ సంథింగ్, ఎంటైర్ థింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇవన్నీ ఒకప్పుడు పాసిబిలిటీ లేదండి. ఓకే, బట్ ఏఐ ఈస్ ఏబుల్ టు డూ ఇట్. ఓకే, ఇప్పుడు నేను అది క్రియేట్ ఇట్ ఫర్ యూట్యూబ్ సైజ్. ఓకే, నాకు ఒక యూట్యూబ్ సైజ్ లో కావాలి అని చెప్పాను అనమాట. చాలాసార్లు ఏంటంటే మనకి సైజ్ లో ప్రాబ్లం వస్తుంది. నాకు ఒక యూట్యూబ్ సైజ్ ఇవ్వండి అని చెప్పేస్తే ఇట్ విల్ యాక్చువల్లీ టర్న్ ఇన్ టు యూట్యూబ్ సైజ్. సో అగైన్ నానో బనానా ఇస్ లోడింగ్. No matter what, it will actually create it. No matter what you want, it will actually create it. ఈవెన్ చాలా మందికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అంటే thumbnails క్రియేట్ చేయడం ప్రాబ్లం. చూసారా, యూట్యూబ్ సైజ్ కావాలి అని చెప్పాను. యూట్యూబ్ సైజ్ ఏమి డిస్టర్బెన్స్ లేకుండా మనం అడిగినట్టు వచ్చేస్తాం అనమాట. ఇవి చాలా మందికి బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఒక thumbnail క్రియేట్ చేయాలి. thumbnail క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకి డిజైన్ చేసే దగ్గర ప్రాబ్లం. సింపుల్ గా మనం thumbnail క్రియేట్ చేస్తాం. ఓకే, లెట్స్ అజ్యూమ్ క్రియేట్ దిస్ thumbnail. టాపిక్ వచ్చేసి హౌ టు స్టార్ట్ ఇయర్ 2026. ఓకే, నాకు ఒక thumbnail క్రియేట్ చేయమన్నాను. ఓకే, ఆటోమేటిక్గా జస్ట్ ఫోటో ఇచ్చాను, టాపిక్ ఒకటి చెప్పాను అనమాట, హౌ టు స్టార్ట్ ఇయర్ 2026 అని చెప్పేసి. నౌ నానో బనానా, ఓకే, మన జెమినై మోడల్ మనకి ఒక thumbnail క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇట్ కెన్ ఆల్సో క్రియేట్ వీడియోస్. కింద మనం వీడియోని క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ నుంచి మనం వీడియోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. అనమాట వాట్ ఏమైనా కూడా మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే, సో అక్కడ ఏమేమి బ్యాక్ ఎండ్ లో అవుతుందో కూడా మనం చూడవచ్చు. ఓకే, ఫస్ట్ అని చెప్పాను, సో ఐమ్ కరెంట్లీ ఫోకస్డ్ ఆన్ thumbnail, తర్వాత ప్లానింగ్ ద thumbnail రివ్యూ చేస్తా అని చెప్పేసి వెరిఫైయింగ్ కంప్లైన్స్. చూసారా, thumbnail అడిగాను, thumbnail వచ్చేసింది. వండర్ఫుల్. ఇప్పుడు ఇట్స్ వండర్ఫుల్ టైప్ 1. చాలాసార్లు ఇలా మన ఫోటో ఫిట్ అయ్యి ఆ thumbnail రావాలి అంటే అంత ఈజీ కాదనమాట. ఓకే, ఎగ్జాక్ట్ మనం పీపుల్ కి దానిపైన ఎగ్జాక్ట్ గ్రిప్ ఉండాలి. బట్ నౌ యూఆర్ డూయింగ్ ఇట్. నేను మొన్న కూడా ఒక thumbnail మనం కంపల్సరీ చేసాం అనమాట. సో అన్లాక్ యువర్ ఫ్యూచర్ విత్ ఏఐ అని చెప్పేసి. సో యూ డన్ లాట్ ఆఫ్ thumbnails. సో ఇక్కడ నుంచి కెన్ క్రియేట్ ఇట్. ఓకే, నో మ్యాటర్ వాట్ యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హియర్ ఇట్స్. న్యూ ఇయర్ పార్టీ అని అడిగాం అనమాట. న్యూ ఇయర్ పార్టీ గురించి ఇక్కడ వచ్చేసింది. నేను మాదేమో ఫోటో ఇచ్చాం, ఫోటో ఇచ్చేసి యాడ్ చేయమని చెప్పాం లాస్ట్ టైం. సో న్యూ ఇయర్ పార్టీ ఎక్సైజీ గార్డెన్ సమ్ ర్యాండమ్ అని చెప్పేసి వెన్యూ పెట్టేసి. సో జస్ట్ సెయింగ్ ఇట్ ఈస్ ఏబుల్ టు క్రియేట్ వాట్ ఎవర్ వీ వాంట్ క్రియేట్. ఓకే, ఇది ఎక్కడ నుంచి చేసాం, టూల్స్ లోకి వెళ్ళాం, ఇక్కడ క్రియేట్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే క్రియేట్ అయిపోయింది.
అలా వీడియోస్ ఉన్నాయి అనమాట. వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏదైనా వీడియో కావాలి నాకు, ఓకే, ఇక్కడ మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి, ఏదైనా చెప్పొచ్చు. ఆర్ ఇప్పుడు వీడియో క్రియేట్ అంటే నాకు టెక్స్ట్ కావాలి కదా, సో ఇక్కడ నాకు డిస్క్రైబ్ యువర్ వీడియో ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, చాట్జిపిటికి వెళ్ళేసి హలో చాట్జిపిటి, ఐ వాంట్ టు క్రియేట్ ఎ వీడియో ఫర్ న్యూ ఇయర్, ఓకే, సో ప్లీజ్ యాక్ట్ లైక్ వరల్డ్స్ బెస్ట్ cinematographer and give me a script, okay, for 8 seconds video using Google VO3. So this video should, create a lot of positivity, and it should be encouraging. It should show that a lot of positive things are coming into my life. Please give that script, okay. And simple గా నాకు ఒక స్క్రిప్ట్ కావాలి అని చెప్పేసి చెప్పాను. ఎందుకంటే ఇక డైరెక్ట్ గా టైప్ చేయొచ్చు అనమాట. నేను టైప్ చేస్తే 1 or 2 లైన్స్ చెప్తాను, బట్ చాట్ జీపీటీకి అడిగాము, జెమినాకి అడిగితే ఇంకొంచెం డీప్ గా వస్తాను. మనం స్క్రిప్ట్ తీసుకుంటాం. సో ఇప్పుడు స్క్రిప్ట్ వచ్చేస్తుంది. సో డైరెక్ట్ గా 8 seconds ప్రాంప్ట్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ 8 seconds కి నాకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా ప్రాంప్ట్ తీసుకెళ్లేసి నేను ఇప్పుడు జెమినాయిలో ఇచ్చేస్తున్నాను. ఓకే, సో జెమినాయికి వెళ్ళేసి ఇచ్చాను. నాకు ఒక వీడియో క్రియేట్ చేసేపు ఏంటిది, డార్క్ నైట్ స్కై గ్రాడ్యువల్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, గోల్డెన్ సన్ రైజ్, సాఫ్ట్ గ్లోయింగ్ లైట్ పార్టికల్స్, కాన్ఫిడెంట్ హ్యూమన్, టెక్స్ట్ అపియర్స్, వెల్కమ్ టు 2026 అని చెప్పేసి ఇది నాకు కావాలి అని చెప్పేసి చెప్పాలన్నమాట. ఓకే, సో అప్రాక్సిమేట్లీ 2 minutes మనకి ఇక్కడ వీడియో రావడం జరుగుతుంది అనమాట. ఇది ఎస్ అండి, ఇది ఓన్లీ ప్రీమియం లో మాత్రమే వస్తుంది. ఎవరైతే జియో యూస్ చేస్తారో సేమ్, ఎవరైతే గూగుల్ ప్రీమియం లో ఉన్నారో మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అదర్వైజ్ ఐ షో యూ వన్ మోర్ టూల్, గ్రాక్ అని. సో యాజ్ ఆఫ్ నో గ్రాక్ వాళ్ళు కూడా ఫ్రీగా మనకి ఇవ్వడం జరుగుతుంది వీడియోస్. సో ఐ షో యూ గ్రాక్. సో జెమినీ ప్రీమియం ఉన్న వాళ్ళకి డైలీ 3 videos చేసుకోవచ్చు మనం ఇక్కడ. So first we'll see this video, then we'll go to the grok part. సో ఇక్కడ నేను చెప్పాను. సో పాలగా నేను ఇప్పుడు ఒకటి గ్రాక్ అని చెప్పేసి, ఇది ఇలాన్ మస్క్, ఓకే, మీకు అందరికి ఇలాన్ మస్క్ తెలుసు కదా, టెస్లా అండ్ ఆల్ దోస్ కంపెనీస్. సో ఇలాన్ మస్క్ టూల్. సో గ్రాక్ లో వెళ్ళేసి ఇక్కడ ఇమాజిన్ అని క్లిక్ చేశాను. ఇమాజిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి, ఓకేనా. ఇక్కడ నేను ఇప్పుడు ప్రాంప్ట్ ఇస్తాను, నాకు ఏం కావాలని చెప్పేసి ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాను. ప్రాంప్ట్ చేసి క్లిక్ చేశాను. సో ఇక్కడ వీడియో క్రియేట్ అవుతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ వీడియో క్రియేషన్ మోడల్. యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు అయితే ఫ్రీగా ఇచ్చారు. 2026 we don't know whether they might start the premium part. ఇక్కడ వీడియో లోడ్ అవుతుంది. ఇక్కడ వీడియో రెడీ అయిపోయింది. చూసారా, ఇలా ఒక సినిమాని తయారు చేస్తుంది అనమాట. నేను జస్ట్ ఒక పార్ట్ చూపించాను, 8 seconds పార్ట్. దిస్ వాస్ ఫ్రమ్ VEO3 అండి, ఓకే, గూగుల్ మోడల్ అనమాట ఇది. నౌ గ్రాక్ లో కూడా జనరేట్ అయింది. ఐ షో ఫ్రమ్ గ్రాక్ యాజ్ వెల్. సో గ్రాక్ లో వచ్చేసింది గ్రాక్ లో కూడా. జెమినీ అవ్వచ్చు, గ్రాక్ అవ్వచ్చు, నో మ్యాటర్ వాట్, మనం వండర్ఫుల్ థింగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట ఫ్రమ్ గ్రాక్ వీడియోస్, ఓకే, సినిమా కైండ్ ఆఫ్ థింగ్. ఇవన్నీ మనం సినిమాటిక్ థింగ్స్ కూడా వి కుడ్ క్రియేటెడ్ ప్రొడక్ట్స్ సంబంధించేసి, ఓకే, లాట్ ఆఫ్ వీడియోస్ యూ కెన్ క్రియేట్. జస్ట్ మనం అక్కడ ప్రాంప్ట్ ఇస్తాం, ఆ ప్రాంప్ట్ నుంచి అక్కడ వీడియో రావడం జరుగుతుంది అనమాట. ఓకే, న్యూ ఇయర్ అని చెప్పాను. ఇంకోటి ఏదైనా చెప్పొచ్చు అనమాట. ఓకే, మేబీ వీ కెన్ సే hello ChatGPT, I want to create a video. It's about a superhero movie like Avengers. I want to create it using Grok AI. You please act like world's top cinematographer and give me 6 seconds video script. Okay, every video should be 6 seconds. I want 3 scenes. ఓకే, ఒక ర్యాండమ్ గా చెప్పాను, నాకు ఒక సూపర్ హీరో సినిమా చేయాలి అని చెప్పేసి.
సీన్స్, ఎందుకంటే ఎంత స్పెసిఫిక్ గా మనం 1-2 లైన్స్ తో మనం రాయలేం కదా. ఇక్కడ చూసారు అనుకోండి, కెమెరా ఎలా ఉండాలి, ఐమాక్స్ లైటింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, సో అందుకోసం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ ద రైట్ ప్రాంప్ట్. ఇప్పుడు నేను గ్రాఫ్ వెళ్ళేసి ఇప్పుడు నేను మళ్ళీ ఇస్తాను ప్రాంప్ట్ చెప్పాను. ఇప్పుడు అగైన్ వీడియో జనరేట్ ఓకే, గ్రాఫ్ చూడండి ఎంత ఫాస్ట్ గా అవుతుందో. అప్రాక్సిమేట్లీ 30 seconds లో గ్రాఫ్ లో అయిపోతుంది అనమాట, వెరీ వెరీ ఫాస్ట్. సమ్ డార్క్ స్టామీ స్కై అని చెప్పేసి చెప్పాము. సో దాని బేసిస్ మీద ఇప్పుడు వీడియో వస్తుంది. చూసారా, క్రేజీ వీడియో. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్, సమ్మన్ అన్మ్యూటెడ్. ఇది నేను లాస్ట్ స్క్రీన్ చూపిస్తాను, 1 minute ఎలా ఉందో చెప్పండి. ఓకే, జస్ట్ ఒక సూపర్ హీరో కావాలని చెప్పాం, సూపర్ హీరో. ఓకే, అండ్ టూ మెనీ థింగ్స్ కూడా ఏం చెప్పలేదు అనమాట, సింపుల్ గా. అలా ఎంత డీప్ గా చెప్తే అంత డీప్ గా వస్తుంది వీడియోస్. ఓకే, దిస్ ఇస్ వన్ సీన్, నెక్స్ట్ సెకండ్ సీన్, ఇంకో సీన్ అడుగుతున్నాను అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఇంకో సీన్ అడగాం, ఇంకో సీన్ క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయిన తర్వాత షో ఎస్ ఇఫ్ ఇట్ ఇస్ వండర్ఫుల్ టైప్ 7 అండ్ ఓకే, ఇట్ ఇస్ వండర్ఫుల్ టైప్ 7. అడిగాము, ఇమేజ్ వచ్చేసింది, అడిగాము పోస్టర్ వచ్చేసింది, అడిగాము thumbnail వచ్చేసింది, అడిగాము ఒక సూపర్ హీరో వీడియో, సూపర్ హీరో వచ్చేసింది. న్యూ ఇయర్ చెప్పాం, న్యూ ఇయర్ వచ్చేసింది. ఆల్జీబ్రా అడిగితే ఆల్జీబ్రా వచ్చేసింది. ఫ్రెంచ్ నేర్చుకోవాలి, ఫ్రెంచ్ వచ్చేసింది. ఇది చూసారా గాలిలో ఎగురుతున్నట్టు. నైస్. ఇంకా హై అండ్ థింగ్స్ కూడా వస్తాయి. ఓకే, నో మ్యాటర్ వాట్ యు వాంట్ ఇట్ కెన్ యాక్చువల్లీ క్రియేట్. ఓకే, నో మ్యాటర్ వాట్ యు వాంట్ ఇట్ కెన్ యాక్చువల్లీ క్రియేట్. ఎస్ అండి, ప్లీజ్ డోంట్ డ్రా. మీ ఏ క్రియేషన్స్ ఇక్కడ వద్దు ప్లీజ్. యా, సమ్మన్ ఇస్ డ్రాయింగ్ ఆన్ స్క్రీన్. ఓకే, దిస్ వాస్ ఫ్రమ్ గ్రాఫ్. ఓకే, ఫ్రీగా చేసుకోవచ్చు అక్కడ యాక్చువల్ గా. ఇందాక మనం చూసింది జెమినై. సో ఇలా వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఆస్క్ అండి. ఓకే, జెమినైలో మనం డైనమిక్ వ్యూలో వెళ్ళిన తర్వాత నాకు ఒక యూనో గివ్ మీ ఏ పీపీటీ ఆన్ టైం మేనేజ్మెంట్ అని చెప్పేసి చెప్పాను. సో ఆటోమేటికల్ గా జెమినై ఇప్పుడు ఒక పీపీటీ మనకు క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఆలోచించడం జరుగుతుంది. మనం ఏం అడిగాం, ప్రకాష్ గారు ఎస్ స్క్రిబ్లింగ్ ఆన్ స్క్రీన్, ప్లీజ్ డోంట్ డు దట్. కంప్లీట్ ఎంటైర్ థింగ్. ఓకే, మనం పీపీటీ అడిగాం. సో బ్యాక్ ఎండ్ లో ఇట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ దాట్ పార్ట్. మొత్తం అయిపోయిన తర్వాత ఇట్ యాక్చువల్లీ క్రియేట్ పీపీటీ. చూసారా, అడిగాను అగేస్ నాట్ ఈవెన్ 1 minute ఒక పీపీటీ చేసి చెప్పాను, లోడ్ అవుతుంది. సో వన్స్ కి లోడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటికల్ గా పీపీటీ ఇట్ విల్ స్టార్ట్ ప్లేయింగ్ ద పీపీటీ పార్ట్. ఇలా ఎప్పుడు లేదండి. ఓకే, ఇలా మనం పీపీటీ చేయాలంటే ఫస్ట్ మనం టెక్స్ట్ అంతా తీసుకోవాలి, మీ ఐడియా అంతా రాసుకోవాలి, అప్పుడు పవర్ పాయింట్కి వెళ్ళాలి, గూగుల్ స్లైడ్స్కి వెళ్ళాలి, ఒక్కొక్క దగ్గర టెక్స్ట్ యాడ్ చేయాలి, దెన్ యూ హ్యావ్ టు యాడ్ ఇమేజెస్, అన్ని చేయాలి. ఇక్కడ సింపుల్ వే, AI is taking care of entire thing. Okay, AI is taking care of entire thing. It is only creating all these things. So yes, it is loading. In some time, PPT కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో మాస్టరింగ్ టైం మేనేజ్మెంట్ అని చెప్పేసి మూవింగ్ ఫ్రమ్ బిజీ టు ప్రొడక్టివ్, పొమోడోరో టెక్నిక్ బేసిస్ పైన, పరెటో ప్రిన్సిపల్ బేసిస్ పైన అని చెప్పేసి షోయింగ్. సో వన్స్ ఇక్కడ వచ్చిన తర్వాత షో అండ్ ప్యారలల్ టూల్. మీరందరూ ఇప్పుడు ట్రైనర్స్ కాబట్టి దిస్ ఇస్ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ టూల్. గామా అని చెప్పేసి ఉంటుంది అనమాట. ప్రీ వర్షన్ లో 10 PPTs చేసుకోవచ్చు, బట్ ఆ 10 PPTs అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ పైన రైట్ సైడ్ లో పాయింట్స్ కనపడతాయి. ఓకే, నా వేరే అకౌంట్ నుంచి చూపిస్తాను.
సో గామా మీకు అయిపోయిన తర్వాత ఇలా పైన కనపడుతుంది కదా 1500 పాయింట్స్ అని చెప్పేసి, అక్కడ క్లిక్ చేస్తాం అనుకోండి, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా రిఫర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ రిఫర్ ఫ్రెండ్ క్లిక్ చేస్తే 200 పాయింట్స్ మళ్ళీ వస్తాయి. సో మళ్ళీ ఒక 4-5 పీపీటీస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇన్ దట్ వే యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ పీపీటీస్. సో దట్ వాస్ విత్ రెస్పెక్ట్ టు గామా. యా, సో ఇప్పుడు నేను గామా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉంది. ఓకే, ఇంపాక్ట్ ఫౌండేషన్ గురించి నేను ఒక పీపీటీ చేస్తాను అనమాట. ఓకే, నేను ఎప్పుడైనా ఓరియంటేషన్ తీసుకున్నప్పుడు నేను చూపిస్తాను పీపుల్ కి యూనో ఇంపాక్ట్ ఏంటి అని తెలియాలి కాబట్టి. సో ఇంపాక్ట్ ఫౌండేషన్ TTWS ట్రైనింగ్ నేర్చుకుంటాం అని చెప్పేసి. ఓకే, స్టేజ్ ఫియర్ అందరం నేర్చుకున్నాం రైట్. స్టేజ్ ఫియర్ గురించి, ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ అని చెప్పేసి, బాడీ లాంగ్వేజ్ గురించి వి హావ్ సెషన్స్, కాంటెంట్ ప్రిపరేషన్ గురించి మనకు క్వశ్చన్ వచ్చేసింది, పోస్టర్ మేకింగ్, వీడియో మేకింగ్. దాంట్లో ఇప్పుడు మీకు AI అని చెప్పేసి ఇంకొకటి, వాయిస్ మాడ్యులేషన్ గురించి వి హ్యాడ్ సెషన్, స్టోరీ టెలింగ్ అని. Okay, ఇలా లాట్ ఆఫ్ సెషన్స్ రైట్. పీపీటీ, గూగుల్ స్లైడ్స్, మెమరీ అక్రోనిమ్స్, లీడర్షిప్ పైన ఈ సెషన్ మనకి, హ్యాబిట్స్, స్వాట్ అనాలిసిస్. సో మల్టిపుల్ థింగ్స్ మనకి అయింది. సో ఇంపాక్ట్ ఫార్మాట్ ఏంటి? ఫస్ట్ థింగ్ మనం ఎక్స్పర్ట్స్ నుంచి నేర్చుకుంటాం, తర్వాత డైలీ అసైన్మెంట్స్ చేస్తాం, మనకి ఫీడ్బ్యాక్స్ ఇవ్వడానికి మన మెంటర్స్ ఉన్నారు, కరెక్షన్స్ ఇస్తారు, మళ్ళీ కొత్త అసైన్మెంట్స్ చేస్తాం, ఇంప్రూవ్ అవుతూ మనం వెళ్తాం. సో ఇది స్టెప్ బై స్టెప్ అని, బయట ఎక్కడ కూడా ఇలా ఉండదు అనమాట రైట్. తర్వాత 2 days ఆఫ్లైన్కి వెళ్తాం. ఆఫ్లైన్ వుడ్ బి మైండ్ బ్లోయింగ్, ఐ ఆల్సో మీట్ యూ ఆల్. సో అలా స్టెప్ బై స్టెప్ వెళ్తాం అనమాట. ఇదంతా ఎలా చేసాం? వీఆర్ యూస్డ్ గామా అండ్ యూ క్రియేటెడ్ యూజింగ్ గామా. సో సింపుల్ గా గామాకి వెళ్ళేసి క్రియేటివ్ పైన క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ జనరేట్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ వెళ్ళేసి క్రియేట్ ఏ పీపీటీ ఆన్ టైం మేనేజ్మెంట్ అని చెప్పగానే ఆటోమేటికల్ గా గామా మనకు ఒక అవుట్లైన్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. దాని బేసిస్ పైన ఒక పీపీటీ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ గామా వచ్చేసింది, అవుట్లైన్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోవడం జరుగుతుంది. జస్ట్ ఓకే, నాట్ ఈవెన్ 30 seconds. నేను పీపీటీ అడగాను, ఇక్కడ పీపీటీ రావడం జరిగింది అనమాట. అంటే AI ఈ లెవెల్లో ఉందండి. సో ఇవన్నీ ఇంత ఫాస్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే, మనం మన క్రియేటివ్ వర్క్, మన ఎక్స్పర్టీస్ ఏదైతుందో దానిపైన మనం ఎక్కువ టైం ఫోకస్ చేసి వీ కెన్ వర్క్ ఆన్ దోస్ ఏరియాస్. సో వీ కెన్ వర్క్ ఆన్ దోస్ ఏరియాస్. ఓకే, చూసారా? ఇట్ ఈస్ వండర్ఫుల్ టైప్ 4 అండి. ఇట్ ఈస్ వండర్ఫుల్ టైప్ 4. జస్ట్ 30-40 seconds ఇట్ కుడ్ క్రియేట్ అ పీపీటీ. జస్ట్ మీరు ఏం ఐడియా కావాలో చెప్పాలి, టైం మేనేజ్మెంటా, స్ట్రెస్ మేనేజ్మెంటా, గోల్ సెట్టింగ్, వాట్ ఎవర్ టాపిక్, ఇట్ విల్ క్రియేట్ అ పీపీటీ. లేదా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అన్నప్పుడు వాట్ యూ కెన్ డూ, ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి పేస్ట్ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. పేస్ట్ టెక్స్ట్ ఇచ్చేసి ప్రిజర్వ్ మై ఎగ్జాక్ట్ టెక్స్ట్ అని చెప్పేసి మన ఇన్ఫర్మేషన్ నుంచి పీపీటీ క్రియేట్ అవుతుంది. లేదు మీ దగ్గర ఆల్రెడీ పీపీటీ ఉంది, అది కొంచెం బ్రష్ చేయాలి, ఓల్డ్ స్టైల్ ఉంది అంటే మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈవెన్ ఫ్రమ్ హియర్ ఆల్సో యూ కెన్ క్రియేట్ వండర్ఫుల్ థింగ్స్ అండి. ఓకే, ఫ్రమ్ హియర్ ఆల్సో యూ కెన్ క్రియేట్ వండర్ఫుల్ థింగ్స్. అలా గామాలో యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ థింగ్స్. ఓకే, దిస్ వాస్ క్విక్లీ అబౌట్ గామా. సో ఈవెన్ మొన్న మేము ఒక రిపోర్ట్ చేసాం అనమాట లయన్స్ గురించి అని చెప్పేసి, గామాలో యానిమేషన్స్ తో సహా చేసాం అనమాట. ఓకే, సో గామా ప్రీమియం ఉన్నప్పుడు మనం యానిమేషన్స్ తో చేసుకోవచ్చు. సో కంప్లీట్ ఇక్కడ ఇలా మూవ్ అవుతున్నట్టు, స్లైడ్స్ మూవ్ అవుతున్నట్టు, ఇలా ఇక్కడ ఒక పర్సన్ ఇలా మెట్లు ఎక్కుతున్నట్టు. సో ఇవన్నీ కూడా AI జనరేటెడ్ అనమాట. గ్రోత్ అని చెప్పేసి ఇక్కడ వీడియోస్, కంప్లీట్ గా వీడియోస్ ఎంబెడ్ చేస్తాం. సపరేట్ గా యూట్యూబ్ వెళ్ళకుండా ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో కూడా ప్లే అవుతుంది అనమాట. సో ఇవన్నీ సింపుల్ గా చెప్తాను, ఇట్ యూజింగ్ గామా. సో ఇక్కడ యానిమేషన్ అవ్వచ్చు, ఇక్కడ కంపోజర్ ఆలోచిస్తున్నట్టు. సో లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ డూ విత్ గామా. సో అవన్నీ గామా ప్రీమియం చేసుకోవచ్చు, బట్ ఫ్రీ వర్జన్ లో మనం పీపీటీ చేసుకోవచ్చు. ఓన్లీ యానిమేషన్ పార్ట్ రాదు, బట్ మిగతా అన్ని థింగ్స్ మనం పీపీటీలో చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ గామా నుంచి వండర్ఫుల్ టూల్ అంటే పేరు గామా అనమాట. యా, టైం మేనేజ్మెంట్ పార్ట్ కూడా గెస్ ఇట్స్ రెడీ. ఎస్, అది వచ్చేసి జెమినీలో అనమాట. సో టైం మేనేజ్మెంట్ గురించి అడిగాను, సో ప్రొడక్టివిటీ, బిజీనెస్. సో ఇది ఒక కైండ్ ఆఫ్ థింగ్. సో అక్కడ చూసారా, ఇది ఇంటరాక్టివ్ వేలో క్లిక్ చేసాను పీపీటీలో, అక్కడ ఇట్స్ ఆల్సో వర్కింగ్. సో
80-20 రూల్ అని చెప్పేసి ఇది ఒక స్టైల్ ఆఫ్ క్రియేటింగ్ పిపిటి. సో వీ ఆల్ యాక్చువల్లీ కెన్ క్రియేట్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఓకే, కెన్ క్రియేట్ ఆల్ దీస్ థింగ్స్. ఇది వచ్చేసి జెమినై అనే టూల్ నుంచి డన్ ఇట్. జెమినై నుంచి క్రియేట్ ఇమేజ్ చూసాం, వీడియో చూసాం. ఇప్పుడు అగైన్ యూ సీన్ ద పీపీటీ పార్ట్. ఆ పీపీటీ పార్ట్ నేను కామాకు చూపించాను అనమాట. అసలు ట్రైనర్స్ మనకి చాట్ జీపీటీ, జెమినై, గ్రాక్, కామా ఇలాంటి టూల్స్ గ్రిప్ ఉన్నప్పుడు ఇట్ వుడ్ బి వండర్ఫుల్. ఈవెన్ మీరు అందరూ విని ఉంటారు పర్ప్లెక్సిటీ అని చెప్పేసి. ఎయిర్టెల్ యూజర్స్ కి ఆల్రెడీ ఫ్రీగా ఉంది పర్ప్లెక్సిటీ, వన్ వండర్ఫుల్ రీసెర్చ్ టూల్. నేను అడిగాను అనుకోండి, ఓకే, హౌ మెనీ న్యూ జాబ్స్ వుడ్ బి క్రియేటెడ్ డ్యూ టు ఏఐ ఇన్ నెక్స్ట్ 5 years అని చెప్పేసి చెప్పాను. ఇక్కడ మనకు ఓన్లీ ఆన్సర్ ఒకటే రావట్లేదు, ఆబ్వియస్ గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట ఆన్సర్. ఓకే, సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు క్రియేట్ టెన్స్ ఆఫ్ మిలియన్స్, 92 million displacements. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎస్టిమేట్స్ 97 million న్యూ జాబ్స్ వుడ్ బి క్రియేటెడ్. తర్వాత చాలా జాబ్స్ కూడా పోతున్నాయి అండ్ కొత్త జాబ్స్ కూడా వస్తున్నాయి. ఓకే, 97 million అంటే అప్రాక్సిమేట్లీ 9.7 crores. ఓకే, డేటా వచ్చింది ఇక్కడ. లింక్స్ పైన క్లిక్ చేస్తే ఏమేమి సోర్సెస్ సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తెలుస్తుంది అనమాట. సమ్ ర్యాండమ్ గా రావట్లేదు. ఏం బేస్ పైన అక్కడ మనకి ఆన్సర్ రావడం జరుగుతుందో కూడా పర్ప్లెక్స్ చూపిస్తుంది అనమాట. దిస్ ఇస్ వన్ వెరీ గుడ్ థింగ్ అబౌట్ పర్ప్లెక్సిటీ. తర్వాత అక్కడ మీరు డిస్కవర్ లో వెళ్తే అక్కడ న్యూస్, స్టాక్ మార్కెట్, సో మల్టిపుల్ థింగ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అగైన్ పర్ప్లెక్స్ ఇస్ ఆల్సో వండర్ఫుల్ టూల్. సో అలా లాట్ ఆఫ్ టూల్స్. ఐఎమ్ ట్రైంగ్ టు షో యూ ఫ్యూ టూల్స్. సో చాలా మంది ఇప్పుడు వెబ్సైట్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తారు కదా. దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as లవబుల్. సో లవబుల్ అనే టూల్కి వెళ్ళాం అనుకోండి. ఇక్కడ మీరు ఏదైనా చెప్పింది యూనో ఇట్ విల్ యాక్చువల్లీ క్రియేట్ ఎ వెబ్సైట్ ఫ్రమ్ దేర్. ఓకే, సో నేను లవబుల్కి వచ్చాను. లవబుల్కి వచ్చేసి ఇప్పుడు ఒక చెప్తాను. హలో ChatGPT, I want to create a website for 2026. Okay, so whenever people open this website, it should help them to plan the 2026. It should have monthly planning, weekly planning, daily planning, their achievements. Okay, their areas of improvement, what went right, what went wrong. A money tracker, expenses tracker, travel goals. Okay, journaling, and all those things. So please act like world's top. Okay, life strategies that help me build this website. And also please act like world's top website designer and give me a super prompt so that I can go and implement this super prompt in Lovable. నేను డైరెక్ట్ గా లవబుల్ కి చెప్పొచ్చు, నాకు క్రియేట్ వెబ్సైట్ ఫర్ 2026. బట్ ఇలా ఇంకా డీప్ గా చెప్తే ఏమవుతుందంటే మనకి అవుట్పుట్ ఇంకా బాగా వస్తుంది అనమాట. ఓకే, అందుకోసం ఇదంతా చెప్పాను. ఇదంతా మీకు చెప్పడం రాకపోయినా ఇట్స్ ఓకే. సింపుల్ గా 1-2 lines లో కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు లవబుల్ నేను చెప్పిందంతా కూడా తీసుకొని ఆ వెబ్సైట్ ఒక టాప్ వరల్డ్ క్లాస్ వెబ్సైట్ లో డిజైన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. డేటా స్ట్రక్చర్ ఎలా ఉండాలి అని చెప్పేసి. సో ప్రాంప్ట్, ఓకే, ఇన్స్ట్రక్షన్ అంతా తీసుకెళ్లేసి నౌ విల్ గివ్ ఇన్ ChatGPT. ఓకే, సో ఐ క్లోజ్ దిస్ సెషన్ ఇన్ నెక్స్ట్ 10 minutes అండి. సో పోస్ట్ దట్ విల్ టేక్ డౌట్స్. ఓకే, ఇప్పుడు మనకు మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఇదంతా కాపీ చేసి గివ్ టు లవబుల్. సో లెట్స్ వెయిట్. It will approximately take 3 to 4 minutes. Then we'll go with Suno for song creation. పర్ఫెక్ట్. సో ఇది వచ్చేసి అంతా నేను కాపీ చేసి ఇప్పుడు లవబుల్కి వెళ్ళేసి చేస్తాను. సో ఇక్కడ ఒకప్పుడు వెబ్సైట్స్ ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ ఇప్పుడు కూడా చేస్తారు చాలా మంది. వెబ్సైట్స్ ఇవన్నీ చేయాలి అంటే మనం కోడింగ్ ఇవన్నీ తెలియాలన్నమాట, రైట్? బట్ ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఇవాళ ప్రతి ఒక్కరు ప్రోగ్రామర్. మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాకపోయినా కూడా మీరు ప్రోగ్రామర్. ఎందుకంటే ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ ఇవన్నీ కాదండి, మన నేషనల్ లాంగ్వేజ్. ఇక్కడ అంతా ఏం చెప్పాం, ఇంగ్లీష్ తో చెప్పేసాం. ఇంగ్లీష్ తో చెప్పాను. ఇక్కడ లవబుల్ ఆల్రెడీ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ చూడండి, అసలు లవబుల్ ఏమేమి చేస్తాం అందరికి కనపడుతుంది. ఒక డైరెక్షన్స్ ఇచ్చాం, క్లౌడ్ కి కనెక్ట్ అయింది అనమాట. ఎస్, మీరు అందరు ఇప్పుడు చేయడానికి రాకపోయినా స్టిల్ ఇట్స్ ఓకే. బట్ ఏఐతో ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి, మనం ఎలాంటి వరల్డ్ లో ఉన్నాం, నెక్స్ట్ 2026 లో ఎలాంటి వరల్డ్ లోకి ఎంటర్ అవుతున్నాం,
ఇదంతా ఒక అడ్వాంటేజ్ అండి. ఓకే, ఇదన్నీ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా మనకు ఒక స్ట్రెంగ్త్ అనమాట. ఓకే, మనం చేయలేని ఎన్నో విషయాలు ఇప్పుడు ఏఐ వితౌట్ మచ్ ఆఫ్ ఎఫర్ట్స్, వితౌట్ మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఏఐ సింపుల్ గా చేస్తుంది అనమాట. రైట్, ఈవెన్ మూవీస్ లో కూడా తెలియను యాక్చువల్లీ ఇంప్లిమెంటింగ్ ఏఐ ఇన్ లార్జర్ స్కేల్. లెఫ్ట్ సైడ్ లో అంతా వర్క్ అవుతుంది అనమాట. సో వన్స్ ఇదంతా ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్ వెబ్సైట్ రెడీ అవుతుంది. రైట్ సైడ్ మనకు కనపడుతుంది. ఏదైతే వెబ్సైట్ రెడీ అయిందో అదంతా కూడా రైట్ సైడ్ కనపడుతుంది. ఓకే, సో టిల్ దెన్ ఐ విల్ షో యూ సంథింగ్. సో నేను రీసెంట్ గా క్రియేట్ చేశాను. ఓకే, నా స్టూడెంట్స్ గురించి అని చెప్పేసి ఆలోచించాను ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. నేను ఐ క్రియేటెడ్ దిస్ థింగ్. సో ఎస్, ఇలా మేము ఒక రియల్ ఎస్టేట్ కూడా చేస్తాం అనమాట. మరి గిఫ్టింగ్ కోసం అని చెప్పేసి రియల్ ఎస్టేట్ గురించి. ఇందాక ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో వర్క్ అవుతుంది కదా, లెఫ్ట్ సైడ్ అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్ కనపడుతుంది. ఇలా కనపడుతుంది, ఇలా కనపడుతుంది. ఒక రియల్ ఎస్టేట్ గురించి అని చెప్పేసి ఇలా చేస్తాను అనమాట. సో రియల్ ఎస్టేట్ గురించి ఒక వెబ్సైట్. సో నేను క్రియేట్ చేసిన డాష్ బోర్డ్ విజన్ వాయిస్. నాకు ఎప్పుడు ఇది ఒక బ్రెయిన్ లో ఉండదు అనమాట. నా బ్రెయిన్ లో ఆలోచన ఉంటే బట్ అప్పుడు నాకు డెవలప్మెంట్ ఇవన్నీ రాదనమాట. బట్ సింపుల్ గా ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేసుకోగలిగాను. సో నాకు ఏంటి, అన్స్టాపబుల్ విజన్ వాయిస్ అని రావాలి. ఓకే, నా విజన్ ఏంటి, నాకు ఇక్కడ రావాలి. నాకు ట్రావెలింగ్ గురించి, వరల్డ్ క్లాస్ ఏఐ క్రియేట్ చేయాలి, ఫిట్నెస్ గురించి అని చెప్పేసి. ఇక్కడ రాగా నా విజన్ ఏంటి, అదేం కేటగిరీ, డిస్క్రిప్షన్ ఇచ్చేస్తే ఇక్కడ ఇక్కడ ఉంటుంది అనమాట. అది ఓపెన్ చేయగానే ట్రావెల్ సంబంధించి నాకు ఏముంటుంది. ఓకే, ఇక్కడ ఏం యాడ్ చేయాలి ఇంకా. సో ఏఐ గురించి నా విజన్ ఏంటి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఏం కావాలి అని చెప్పేసి. తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ సీక్రెట్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంటుంది. మనీ చెక్స్ అని చెప్పేసి నాకు ఒక డైలీ ఒక చెక్ వచ్చినట్టు రావాలి. సో ఏంటంటే మనము ఇవాళ మనకి డబ్బులు వచ్చినట్టు ఫీల్ అయ్యామనుకోండి, అట్రాక్ట్ చేస్తామని చెప్తారు కదా. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ తీసుకుని యూ హావ్ డిజైన్డ్ ఇట్ అనమాట. థింక్ లైక్ యూఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఇట్ అని చెప్పేసి. నాకు డైలీ అలైన్మెంట్ కోసం కావాలి, నా ప్రైమరీ అవుట్కమ్స్ టుడే ఏంటి, ఎందుకు మ్యాటర్ అవుతుంది, ఇలా మల్టిపుల్ థింగ్స్ యాడ్ చేస్తాను. దెన్ రిఫ్లెక్షన్స్, ఎలా అయింది, ఏం బాగైంది, ఏం బాగవలేదు అని చెప్పేసి. అఫర్మేషన్స్, అఫర్మేషన్స్ ఇవన్నీ కలిపి నేనే క్రియేట్ చేస్తాను అనమాట. మళ్ళీ దీనికి ఒకటి లాగిన్ లాగౌట్ కూడా పెట్టాం. అంటే ఇవన్నీ ఏదో పాసిబుల్, ఇవంతా ముందు లేదు. నేను ఏది కూడా ఏమి కోడింగ్ ఏం బాలేదు, ఏం బాలేదు అనమాట. సింపుల్ గా వి కుడ్ డూ ఆల్ దీస్ థింగ్స్. సింపుల్ గా వి కుడ్ డూ ఆల్ దీస్ థింగ్స్ యూజింగ్ లవబుల్. ఓకే, ఇట్స్ క్రియేటింగ్. టిల్ దెన్ yes, okay, I'll go to Suno. Yes, I'll go to Suno. How are you feeling? Okay, are you feeling confident? If you're feeling confident, type 1. If you're feeling confident, ఏ మనకి పెద్ద అడ్వాంటేజ్ అనిపిస్తా ఉన్నది టైప్ 1, రైట్? బికాస్ భయపడాల్సిన అవసరం లేదనమాట. సింపుల్ గా అడగడం తెలిస్తే నీ బ్రెయిన్ లో ఒక ఐడియా ఉంది, అది ఏకి చెప్తే ఇంకో 2 కొత్త ఐడియాస్ వస్తుంది అనమాట. మీరే ఆ పాత్ లో వెళ్ళేసి కొత్త కొత్తగా వెళ్ళేసి కనిపెట్టే కంటే కూడా మనం సింపుల్ గా చెప్పాము అనుకోండి, ఇట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ us టు క్రియేట్ ఈవెన్ మోర్ థింగ్స్. ఓకే, దట్స్ వన్ వండర్ఫుల్ థింగ్ అబౌట్ ఏఐ. ఓకే, నౌ లెట్స్ అస్యూమ్ ఐ విల్ క్రియేట్ ఎ సాంగ్. ఓకే, మనం ఇప్పుడు సాంగ్ క్రియేషన్ చేస్తాం. సో విల్ గో టు సునో ఏఐ. ఎస్ అండి, సునో ఏఐ అనే టూల్ క్లిక్ చేస్తే ఇక్కడ సాంగ్ క్రియేట్ చేస్తే ఫ్రీగా. కమర్షియల్ పర్పస్ కి యూస్ చేయాలంటే ఇక్కడ ప్రీమియం తీసుకోవాలి, బట్ ఫ్రీ పర్పస్ కి అవసరం లేదు. లెట్స్ అస్యూమ్ మనం మధురం, రైట్? మధురం 3 years. సో మధురం టీమ్ పైన విల్ క్రియేట్ ఎ సాంగ్. ఓకే, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీరు క్రియేట్ అని క్లిక్ చేసుకోవచ్చు. మొబైల్లో ఉంటే కింద కనపడుతుంది ఇక్కడ మ్యూజిక్ సింబల్, అదైనా క్లిక్ చేసుకోవచ్చు. కస్టమ్ పైన క్లిక్ చేసి లిరిక్స్. ఓకే, ఎస్ అండి. సో మీలో కొంతమంది టైప్ చేసుకోవచ్చు. ఓకే, టైప్ చేసి చెప్పొచ్చు. సో మీ మైండ్ లో ఏమని వస్తుంది ఫస్ట్ మధురం అనగానే? సో నాకు మధురం అనగానే ఏమొస్తుందంటే గ్రేట్ బాండింగ్, లర్నింగ్, కేరింగ్, లీడర్స్. ఓకే, నెక్స్ట్ ఆపర్చునిటీస్, growth, improvement, and mindset, life. Okay. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీవన్, ఎనీ చాట్ చెప్తాను, తెలుగులో పెట్టచ్చు. ఐ షో దట్ ఇన్ తెలుగు ఇట్స్. ఓకే, నేను కొన్ని చెప్పేసి ఇప్పుడు ఏం చెప్పానంటే, ప్లీజ్
create a song on Team Madhuram in Telugu. Okay. తెలుగులో ఒక సాంగ్ క్రియేట్ చేయని చెప్పేసి చెప్పాను. ఓకే. సో ఆటోమేటికల్ గా ఇక్కడ లిరిసిస్ట్ అవసరం లేదు, సింగర్ అవసరం లేదు, మ్యూజిక్ డైరెక్టర్ అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ సింగర్స్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అనమాట. సింపుల్ గా ఇక్కడ ఒక సాంగ్ వచ్చేసింది. ఓకే, మధురం అని చెప్పేసి నేను లిరిక్స్ అన్ని కాపీ చేసేసి సునోలో తీసుకెళ్తాను. ఓకే, సో ఇదంతా కాపీ చేశాను. సునోకి వెళ్ళి ఏం చేయాలి, మనం కష్టం ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి లిరిక్స్ ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ లిరిక్స్ ఇచ్చేసాను. మధురం మధురం మట్టి మధురం బంధాల వెలుగు. ఓకే, ఇది కొంచెం ర్యాప్ స్టైల్ ఉంటే బాగుంటుంది. క్రియేటెడ్ ఇన్ ర్యాప్ స్టైల్. ఓకే, ర్యాప్ అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా ఉంటుంది, ఇలా యోయో అన్నట్టు. ఓకే, యా. సో ఇది నేను కాపీ చేసి రైట్, ఇది నేను ఇప్పుడు లిరిక్ కాపీ చేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఓకే, లిరిక్స్. సో మధురం. ఓకే, రైట్, ఇప్పుడు లిరిక్స్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ కింద ఏంటంటే స్టైల్ చెప్పాలన్నమాట. ఓకే, ఎలా ఉండాలి స్టైల్ కూడా మనం చెప్పవచ్చు. జాజ్ అని చెప్పేసి, హిప్ హాప్, ఎలాంటి స్టైల్ కావాలి. నేను ఇక్కడ ప్లీజ్ యాక్ట్ లైక్ గర్ల్ స్టాప్ ర్యాపర్ అండ్ గివ్ మీ టు నో ఏఐ స్టైల్ రాంగ్. ఓకే, ఆ స్టైల్ కూడా నువ్వే చెప్పు నాకు అని చెప్పి చాట్‌జీపీటీకి చెప్పాను అనమాట. సో ఇక్కడ మనకి ప్రాంప్ట్ కూడా వచ్చేసింది. తెలుగు మోటివేషనల్ ర్యాప్, మోడర్న్ బూమ్ ఫ్యూజన్. ఓకే, టెంపో ఎంత ఉండాలి, రైట్. రైట్, సాంగ్ టైటిల్ వచ్చేసింది. సో ఇదంతా ఇప్పుడు నేను స్టైల్ కాపీ చేసేసి ఇక్కడ మళ్ళీ నేను సునోకి ఇచ్చేస్తాను స్టైల్. క్లిక్ ఆన్ క్రియేట్ విత్ స్టైల్ ఇవ్వకపోయినా పాట వచ్చేస్తుంది. కొంచెం బాగా రావాలి అంటే స్టైల్స్ తో మనం మోడిఫికేషన్స్ అన్ని చేసుకోవచ్చు. నేను సునోకి చెప్పాను. ఇక్కడ రైట్ సైడ్ చూసారా, ఆల్రెడీ క్రియేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఏ అని చెప్పేసి ఉంది కదా, దిస్ ఇస్ ఆన్ ద సాంగ్. సో అక్కడ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇలా కనపడుతుంది ప్లే సింబల్. సో యట్ ఇట్ ఈస్ లోడింగ్. లోడ్ అయిపోయింది. Yeah, I listen hope up. it's audible. Mindset shift. Life lift. One team, one dream. This is Team Madhuram. Madhuram mode on autopilot kadu, mindset upgrade. Idi sadharanam kadu, bandhalu real leaders scaling growth, my lifestyle limiters breaking. Madhuram mode on win our bro netsukovadam daily stagnation no okkari gelupu kaadu andari shine. Team Madhuram future is mine. Okapudu doubt so ipudu direction, clarity in mind, passion in action. Padipote lepe hand sare kaadu, ikkade varuntari galeru adi fact bro. Naikatvam stage kaadu, idi daily. Yeah. Listen up. Mindset shift. Life lift. One team, one dream. This is Team Madhuram. Madhuram mode on autopilot kaadu, mindset upgrade idi sadharam kaadu. Bandhalu real leaders scaring growth, my lifestyle limit to breaking. Madhuram mode on vinnava bro నేర్చుకోవడం daily stagnation no. ఒకరి గెలుపు కాదు అందరి shine. Team Madhuram
ఫ్యూచర్ ఇస్ మైన్. ఒకప్పుడు డౌట్స్ ఇప్పుడు డైరెక్షన్, క్లారిటీ ఇన్ మైండ్, ప్యాషన్ ఇన్ యాక్షన్. పడిపోతే లేపే హ్యాండ్ సారే కాదు, ఇక్కడ ఎవరు ఒంటరిగా లేరు, అది ఫ్యాక్ట్ బ్రో. నాయకత్వం స్టేజ్ కాదు, ఇది డైలీ ప్రూఫ్. మాటల్లో కాదు యాక్షన్ లో ట్రూత్. ఓపెన్ డోర్స్ ఓపెన్ మైండ్, అవకాశాలు పరుగెడతాయి, వి స్టే అలైన్. మధురం మోడ్ ఆన్ ఆటో పైలట్ కాదు, మైండ్ సెట్ అప్గ్రేడ్ ఇది సాధారణం కాదు. బంధాలు డయలు లీడర్ స్కేలింగ్ గ్రోత్, మా లైఫ్ స్టైల్ లిమిట్ బ్రేకింగ్. మధురం మోడ్ ఆన్ ఆటో పైలట్ కాదు, మైండ్ సెట్ అప్గ్రేడ్ ఇది సాధారణం కాదు. బంధాలు డయలు లీడర్ స్కేలింగ్ గ్రోత్, మా లైఫ్ స్టైల్ లిమిట్ బ్రేకింగ్. ఇక్కడ లెర్నింగ్ అంటే బుక్స్ కాదు బ్రో, లైఫ్ లెసన్స్ ఫ్రమ్ ఫెయిల్యూర్ అండ్ గ్రో. కంఫర్ట్ జోన్ బ్రేక్, ఫియర్ కి ఎండ్, మనం ఫాలో అవ్వన్ ట్రెండ్, రీక్రియేట్ ది ట్రెండ్. మైండ్ సెట్ షిఫ్ట్ అంటే పవర్ అన్లాక్, చిన్న ఆలోచనలకు ఇక్కడ నో స్టాప్. నిన్నటి మనం కాదు నెక్స్ట్ లెవెల్ ప్లాన్, టీమ్ మధురం రన్ చేస్తే ఎవడు ఆపలేడు మాన్. నమ్మకం మా కరెన్సీ, శ్రమే మా సీక్రెట్ ఫ్రీక్వెన్సీ. లైఫ్ మారాలంటే ఒకే So ఇది ఒక కైండ్ ఆఫ్ సాంగ్ అనమాట. నో మ్యాటర్ వాట్ అండ్ ఓకే, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ బర్త్డే సాంగ్, ఓకే, ఇక్కడ మన ఎవరున్నారు, మన రమేష్ సార్ ఉన్నారు, రైట్? రమేష్ పర్వతం సార్. లెట్స్ అస్యూమ్ ఇందాక ఒక టీమ్ పైన క్రియేట్ చేస్తాం, ఇప్పుడు రమేష్ సార్ బర్త్డే అనుకోండి, ఆర్ ఇప్పుడు రమేష్ సార్ గురించి ఒక సాంగ్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను చాట్‌జిపిటికి వెళ్ళేసి డిక్టేట్ చెప్తాను, హలో చాట్‌జిపిటి, ఐ వాంట్ టు క్రియేట్ సాంగ్ ఆన్ నేమ్ రమేష్. ఓకే, ఈస్ a wonderful leader, he's a wonderful, in charge, he's a wonderful father, he's a wonderful mentor, he's having this learning attitude, okay, he's having this caring nature, he's having this thirst to improve, and all these things. So please include all these things and create a song in Telugu like South India's best lyric writer. Okay, నేను రమేష్ అనే పేరు పైన ఒక సాంగ్ కావాలి అని చెప్పేసి చెప్పాను. ఇప్పుడు క్వాలిటీస్ ఎందుకు చెప్పాలంటే రమేష్ అని చాలా మంది ఉంటారు కదా, సో ఆ పర్టికులర్ పర్సన్ క్వాలిటీస్ చెప్పాలి మనం, రైట్? సో అందుకోసం చెప్పామన్నమాట. చెప్పకపోయినా వాడు స్టిల్ ఇట్ విల్ క్రియేట్, చెప్తే ఇట్ విల్ బి క్రియేట్. ఓకే, సో నడిచే దారిలో దీపంలా వెలిగేవాడు, మాటల్లో బలం, పన్నుల్లో నిజం ఉన్నాడు. ఓకే, ఇక్కడ నేను ఏమని చెప్తానంటే ఎవ్రీ 2 lines రమేష్ should be there. ఓకే, అంటే ఎవ్రీ 2 lines తో రమేష్ సమ్మేషన్ రావాలని చెప్పేసి చెప్తాను. నడిచే దారికే వెలుగు, నిలిచిన వాడు రమేష్. పర్ఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు నేను లిరిక్స్ అన్ని కాపీ చేసి నౌ విల్ గో బ్యాక్ టు చాట్‌జిపిటి ఫ్రీ. సో నాకు వెళ్ళేసి ఇప్పుడు లిరిక్స్ ఇవ్వాలి కదా, నౌ ఐఎమ్ గివింగ్ దిస్ లిరిక్స్. ఓకే, లిరిక్స్ ఇచ్చేసాను, క్రియేట్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, స్టైల్ మనం ఇందాక స్టైల్ ఇచ్చేసాం. ఓకే, ఇది కూడా చేంజ్ చేయొచ్చు, బట్ స్టిల్ నాట్ అ ప్రాబ్లం. స్టిల్ మనకి సాంగ్ క్రియేట్ అవుతుంది. లేటర్ ఆన్ విల్ చేంజ్ స్టైల్. ఓకే, సో సాంగ్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ. నడిచే దారికి వెలుగై నిలిచిన వాడు రమేష్, మాటల్లో స్పష్టత, పన్నుల్లో నిజాయితీ రమేష్, బాధలో భరోసా, విజయంలో వినయం రమేష్, నాయకత్వానికి జీవించే నిర్వచనం రమేష్, మన గుండెల్లో గౌరవంగా నిలిచే పేరు రమేష్. ఇది ఒక స్టైల్, రైట్? ఇప్పుడు స్టైల్ చేంజ్ చేయాలి. ఓకే, సో చాట్‌జిపిటి ప్లీజ్ యాక్ట్ లైక్ వరల్డ్స్ టాప్ music director and give me a AI style prompt. It should include all those instruments, and it should give a lot of high energy like South Indian songs. కొంచెం ఎనర్జెటిక్ సాంగ్ లా కావాలి అని చెప్పాను.
Okay, right. So we'll go delete this style, give this new style and create. ఇప్పుడు సాంగ్ మళ్ళీ వేరేలా వస్తుంది. ఇందాక ఒక లాగా వచ్చింది, ఇప్పుడు ఒక లాగా వస్తుంది. ఓకే, సో అగైన్ సాంగ్ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ ప్లే సింబల్ కనపడుతుంది. డౌన్లోడ్ ఎలా చేయాలి? జస్ట్ క్లిక్ ఆన్ 3 dots, క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డౌన్లోడ్ కనపడుతుంది. యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, నడిచే దారికి వెలుగై నిలిచినవాడు రమేష్. రమేష్ మాటల్లో స్పష్టత, పనుల్లో నిజాయితీ రమేష్. రమేష్ బాధలో భరోసా, విజయంలో వినయం రమేష్. నాయకత్వానికి జీవించే నిర్వచనం రమేష్. మన గుండెల్లో గౌరవంగా నిలిచే పేరు రమేష్. this is one style. Again, we have one more style. నడిచే దారికి వెలుగై నిలిచిన వాడు రమేష్. మాటల్లో స్పష్టత, పనుల్లో నిజాయితీ రమేష్. బాధలో భరోసా, విజయంలో వినయం రమేష్. నాయకత్వానికి జీవించే నిర్వచనం రమేష్. మన గుండెల్లో గౌరవంగా నిలిచే పేరు రమేష్. మనసులలో నమ్మకంగా మోగే స్వరం రమేష్. తండ్రిగా ప్రేమ, మెంటర్గా మార్గం రమేష్. మనిషిగా మానవత్వానికి గుర్తు రమేష్. వండర్ఫుల్. సో నో మ్యాటర్ వాట్ అండ్ ఓకే, పీపుల్ చాలా మనీ ఎర్న్ చేస్తారు అనమాట ఓన్లీ సున్. ఓకే, నా దగ్గర ఒక స్టూడెంట్ ఉంటారు అనమాట. ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇంపాక్ట్, ఇస్ ఆల్సో అలయన్స్ లో ఒక ప్రెసిడెంట్ ఉన్నారు. వాళ్ళ రియల్ ఎస్టేట్ కంపెనీకి సాంగ్స్ క్రియేట్ చేయడానికి ఒకప్పుడు బయట ఒక మ్యూజిక్ పర్సన్ హైర్ చేసుకునే వాళ్ళు. ఇవాళ వాళ్ళ సాంగ్స్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు అనమాట. చాలా మంది బర్త్డే సాంగ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. మనం పెళ్లిలకు ఫోటోగ్రఫీకి చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం, రైట్? క్యాండిడ్ ఫోటోగ్రఫీ లాక్స్ అండ్ లాక్స్. బట్ పెళ్లిలో వచ్చే పాటలు ఏంటి? మళ్ళీ గీతా గోవిందం సాంగ్స్, విక్టరీ వెంకటేశ్వర సాంగ్స్ అవే ఉన్నాయి ఇప్పటికి కూడా. బట్ ఇప్పుడు ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు ఇచ్చేసి పీపుల్ ఆర్ క్రియేటింగ్ సాంగ్స్, రైట్? మన ప్రవీణ్ సార్ ఇక్కడే ఉన్నారు. ప్రవీణ్ సార్ ఏంటి అంటే దేవర్ సమ్ డిస్టర్బెన్స్ బిట్వీన్ సార్ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్. రాఖీ అప్పుడు సార్ ఒక సాంగ్ క్రియేట్ చేశారు అనమాట, అన్ని నేమ్స్ అన్ని ఇంక్లూడ్ చేసి. ఆ సాంగ్ అక్కడ వాళ్ళ గ్రూప్ లో షేర్ చేసిన తర్వాత రాఖీ రోజు వాళ్ళిద్దరు అన్నయ్య చెల్లి రైట్ సార్, అక్క అన్నయ్య చెల్లి రైట్. సో వాళ్ళిద్దరు మళ్ళీ రాఖీ టై చేస్తున్నారు. అంటే ఈవెన్ ఫ్యామిలీలో చిన్న గ్యాప్ ఉన్నా సరే ఆ సునో ఏ సాంగ్ క్రియేట్ చేయడం వల్ల ఇట్ కుడ్ క్లియర్ దట్ గ్యాప్. ఆల్ ఆఫ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ యూజింగ్ సునో. సో స్టార్టింగ్ చాట్ జీపీటీ చూసాం. చాట్ జీపీటీ మల్టీ మోడల్, టెక్స్ట్ ఇస్తే రిప్లై టెక్స్ట్ లో వస్తుంది. మైక్ లో అడిగా టెక్స్ట్ లో కన్వర్ట్ రిప్లై వచ్చింది. ఇంకోటి మైక్ లో మాట్లాడడం, అక్కడ నుంచి ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చూసాం. సెట్టింగ్స్ లో హౌ టు క్లోజ్ ద డేటా ఆఫ్ అని చెప్పేసి ఎలా పెట్టాలి. నెక్స్ట్ జెమినాకి వెళ్ళాం. జెమినా నుంచి పోస్టర్స్, యూట్యూబ్ థంబ్నెయిల్ అని చెప్పేసి ఎడిట్ పార్ట్ చూసాం. అక్కడ నుంచి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ ప్రెసెంటేషన్ వెళ్ళాం. టైం మేనేజ్మెంట్ ప్రెసెంటేషన్ మనకి రావడం జరిగింది అనమాట. దెన్ గ్రాక్ నుంచి మళ్ళీ వీడియో క్రియేషన్. గ్రాక్ వెళ్ళి ఇమాజిన్ క్లిక్ చేస్తే ఇక్కడ వెరీ క్విక్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో జెమినాలో 8 seconds వీడియోస్ చేసుకోవచ్చు. గ్రాక్ లో స్లైట్లీ షార్టర్ వీడియోస్. దెన్ యూ సీన్ గామా ఇన్స్టంట్ ప్రెసెంటేషన్స్ లైక్ మ్యాగీ, ఫాస్ట్ ప్రెసెంటేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి యూ సీన్ గామా. దెన్ మై ఫేవరెట్ టూల్స్ సునో ఏఐ. సునో ఏఐ నుంచి వండర్ఫుల్ సాంగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్ మైట్ బి మోటివేషనల్, ఇట్ మైట్ బి జాయ్, ఇట్ మైట్ బి ఎనీథింగ్. నో మ్యాటర్ వాట్, మనకి ఒక మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, లిరిసిస్ట్ ఎవరి అవసరం లేకుండా ఇట్ ఈస్ ఏబుల్ టు క్రియేట్ ఇట్. అందుకోసమే కదా ఒక మ్యూజిక్ పర్సన్ జాబ్ పోతుంది, ఒక ఫోటోగ్రాఫర్ జాబ్ పోతుంది, ఒక లిరిసిస్ట్ జాబ్ పోతుంది, ఒక XYZ జాబ్ ఎందుకు పోతుందంటే మనం చేసే పనులు గుడ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఏఐ ఇస్ డూయింగ్. ప్రతి జాబ్ 100% ఏఐ చేయదు. కొన్ని జాబ్స్ 10% ఆఫ్ మన పని
AI 1000 times బెటర్ గా చేస్తుంది. కొన్ని జాబ్స్ లో 100% కస్టమర్ సపోర్ట్ 100 times బాగా చేస్తాను. కొన్ని జాబ్స్ లో 50%, కొన్ని జాబ్స్ లో 40%. హ్యూమన్ ప్లస్ AI కాంబినేషన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. ఓకే, సో విత్ దట్ నోట్ ఐ జస్ట్ వాంట్ టు సే మనం 2026 కి ఎంటర్ అవుతున్నాం. గోల్డెన్ ఎరా, గోల్డెన్ ఆపర్చునిటీస్. సో వీ కెన్ స్టార్ట్, వీ కెన్ రీస్టార్ట్ ఎనీథింగ్ దట్ యూ కుడ్ నాట్ డూ ఇన్ ద పాస్ట్. ఏమైనా నేర్చుకోవచ్చు, ఏదైనా కూడా చేసుకోవచ్చు. ఇట్ విల్ జస్ట్ హ్యాపెన్ విత్ టైమ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నేను వస్తాను, వీకెండ్ కలుస్తాను మీ అందరికి. బట్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఐ విష్ యూ హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ ది ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్స్. బ్యాచ్ అవన్నీ మన వాళ్ళు సండే రోజు ఇస్తారు. బట్ జస్ట్ సేయింగ్ ఇట్ ఇన్ అడ్వాన్స్. అండ్ వన్స్ అగైన్ I would like to thank Madhavi ma'am, Ramachandru sir, Mahinder sir, Ramesh sir, and all our Shiva Prasad sir. Okay, we have Lakshmi Prasad sir, Praveen Garu, wonderful leaders, Kailash Sridhar sir, పేరు పేరున each and every person. థ్యాంక్ యూ. వీళ్ళందరూ మీకోసం టైం ఇచ్చారండి. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ లో ఉన్నారు కదా. రమేష్ సార్ అనే పర్సన్ ఇస్ వెరీ బిజీ. ఆయన గురించి నాకు తెలుసు. రమేష్ పరత్వం సార్ అవ్వచ్చు, ఇస్ ఇన్ టు ఫార్మా. లాట్ ఆఫ్ యువర్ మెంటర్స్. ఓకే, వాళ్ళ డైలీ ఒక 2 hours వచ్చేసి టైం ఇస్తారు. మీ చుట్టాలు కూడా ఇవ్వరు. మా చుట్టాలు అయితే ఇవ్వరు అనమాట. ఐ డోంట్ నో అబౌట్ యువర్ రిలేటివ్స్, బట్ ఎవరు ఇవ్వరు అనమాట. మీ చుట్టాలు ఒక ఎక్స్పర్ట్ ఉన్నా కూడా ఒక్కసారి వాళ్ళు మనతో కూర్చుంటారు. బట్ డైలీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ లాస్ట్ 1 month నుంచి 2 hours అంటే వాళ్ళ లైఫ్ లో ఒక 60 hours ఇచ్చిన తర్వాత కాల్స్ చేసి చెప్పాలి, మీకు గ్రూప్ అసైన్మెంట్స్ చేయించాలి, రైట్? సండే రోజు 2 days అక్కడే ఉండాలి. ఇయర్ స్టార్ట్ అవుతుంది, వెరీ ఇంపార్టెంట్ వీకెండ్, రైట్? 2 days మళ్ళీ వీళ్ళందరూ మీతో ఉంటారు. అప్రాక్సిమేట్ ఒక 100 గంటలు దే మస్ట్ హావ్ స్పెండ్ ఫర్ యూ ఆల్. అలా నా కోసం కూడా నా మెంటర్స్ వాళ్ళు స్పెండ్ చేస్తారు. దానివల్లే వీఆర్ హియర్ డూయింగ్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, catering to a lot of people. So me mentors, thank you so much. With that note, I'll pass on to the host. Yeah, thank you so much, Kampa sir. Kampa sir లేకపోతే ఎంత పాసిబిలిటీ కాదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ కూడా ఇలానే ఉండండి, సిస్టమ్ తో ఉండండి, పీపుల్ తో ఉండండి. జస్ట్ కీప్ డూయింగ్ వాట్ యువర్ మెంటర్స్ ఆర్ సేయింగ్. You'll also have wonderful things going forward. Okay, thank you so much. Yes, sir. Thank you, sir. It was a wonderful session, and I am blessed to give a summary of yours. Okay, my AI guru, Uday Garu, thank you very much for coming over and giving this wonderful session. You have started with ChatGPT. ChatGPT ద్వారా సార్ మనకి టెక్స్ట్ తో AI ని ఎలా పలకరించడం నేర్పించారు, అలాగే వాయిస్ తో, అండ్ అట్ ద సేమ్ టైం ఇంటరాక్టివ్ సెషన్ ఎలా చేయాలి AI తో అనేది అలా సెషన్ ని స్టార్ట్ చేసి మనల్ని జెమినైకి తీసుకెళ్లారు. జెమినైలో మనకు పోస్టర్ మేకింగ్, ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వడం అది నేను చూపిస్తూ మోడల్స్ చేశారు, నానో బనానా అండ్ హౌ టు క్రియేట్ అదర్ థింగ్స్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ChatGPT లోపల మనం స్క్రిప్ట్ క్రియేట్ చేసి ఆ స్క్రిప్ట్ ని తీసుకెళ్లి జెమినై లోపల వీడియో ఎలా క్రియేట్ చేయాలి, VO3ని ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తూనే గ్రోకి తీసుకెళ్లారు. ఇట్ వాజ్ లైక్ ఫాస్ట్ ట్రాక్ ఆఫ్ వెంట్ ఆన్ ఇన్ 1 hour. ఓకే, అండ్ గ్రాక్ లోపల వీడియో జనరేషన్ ఎలా చేస్తామని చెప్తూ మనను అక్కడి నుంచి మళ్ళీ జెమినైకి తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. యాక్చువల్గా దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్, బికాస్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్ యాజ్ ద స్పీకర్స్ లాగా మీకు ఇది పీపీటీస్ అవసరం ఉంటాయి. ఆ పీపీటీస్ మీరు సొంతంగా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూపించారు సార్. దాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే అక్కడి నుంచి మనల్ని పర్ప్లెక్సిటీకి తీసుకెళ్లారు. ఓకే, విచ్ ఇస్ ఎ రీసెర్చ్ టూల్. దానిలో ఎలాగ మనము ఏఐని వాడుకోవచ్చు అనేది నేర్పిస్తూనే లవబుల్ కి తీసుకెళ్లారు. కొద్దిగా సీరియస్ అయింది అక్కడికి వెళ్ళేసరికి, బికాస్ వేర్ ఇన్ లైక్ వెబ్సైట్స్ అండ్ ఆల్ హ్యావ్ కమ్ అప్. ఓకే, ఇంతలోనే అక్కడి నుంచి మోడ్ అంతా ట్రాన్స్ఫర్ చేసేసి మధురై మోడ్ అంటూ ఉరుతలు ఇచ్చే పాటలు వినిపించారు. అండ్ సౌత్ ఇండియన్ సాంగ్స్ మ్యూజిక్ తో మనల్ని మన సెషన్ ని ఎండ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఓవర్ అండ్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్.